సార్లు చదువుతున్నా మళ్ళీ వచ్చేది. సో ఆత్మ తాలూకా నిజస్థితి తెలుసుకోవడం, ఆత్మ తాలూకా నిజస్థితి తెలుసుకోవడం ఆత్మ సాక్షాత్కారం. అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, నేను కాదు నేను వేరు అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే నేను కాదు నేను వేరు అన్నది గ్రహించడం వేరు. దానిని మరి నేను కాదు అని ఎందుకు అనుకోలేకపోతున్నాను అనేది మనం ప్రశ్నించగలగాలి. అర్థమవుతుంది కదండి. అది మనకు అందరికీ అర్థమవుతుంది, ఆత్మ వేరు శరీరం వేరు అని. కానీ మరి ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది, దీన్ని వేరేగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అది థియరిటికల్ గా తెలుసుకోవడం జ్ఞానం అవుతుంది. కానీ అది ఆ క్వశ్చన్ చేసుకోవాలి. కరెక్టే మీరు చెబుతున్నారు, నేను శరీరం వేరు ఆత్మ వేరు అని. కానీ నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను? ప్రతిదీ నేనుతో ఎందుకు పోల్చుకుంటున్నాను? అది మన నిజస్థితి తెలుసుకోలేకపోవడం వల్ల. మన నిజస్థితిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అనిల్ బాబు గారు? నిజస్థితిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? నిజస్థితిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే, మనకి ఆత్మతో పాటు మిగతా కొన్ని ఉన్నాయి. అదేంటి? బుద్ధి, మనసు, అహంకారం. రైట్? సో మూడిట్లో ఆ అహంకారమే మన ఫాల్స్ ఇగో అంటున్నాం. ఇగో ఫాల్స్ ఇగో. సో అక్కడ క్లారిటీ రావట్లేదు. అక్కడ క్లారిటీ రావడం అంటే, మనల్ని మనం వేరొక దాంతో పోల్చుకున్నంతసేపు ఆత్మసాక్షాత్కారం జరగదు. ఆత్మసాక్షాత్కారం జరగదు. మనం వేరొక దాంతో ఎందుకు పోల్చుకుంటున్నాము? అంటే ఆత్మ స్వచ్ఛ స్థితిలో లేదు కాబట్టి. అది ఆ స్వచ్ఛ స్థితిలో ఉండడానే బ్రహ్మం అంటున్నారు. అది ఎందుకు లేదు అంటే, రజోగుణం వలన దాంతోనే జగత్ ఏర్పడ్డది. ఈ జగత్ అంతా ఆ రజోగుణంతోనే ఏర్పడ్డది అని చెప్తున్నారు. మరి సరే, అది అలా పక్కన పెట్టి, మరి ఆ ఇగో అన్నది, అహంకారం అన్నది వేరొక దాంతో ఎందుకు పోల్చుకుంటుంది? అంటే, మళ్ళీ దానికి అహంకారానికి మాట్లాడేది, అహంకారంతో కమ్యూనికేట్ చేసేది. అహంకారం పక్కన పెడితే ఆత్మతో కమ్యూనికేట్ చేసేది, ఆత్మతో ఇంటరాక్ట్ అయ్యే విషయం ఏమిటి? అది బుద్ధి. బుద్ధితో ఇంటరాక్ట్ అయ్యేది మనస్సు. మనస్సుతో ఇంటరాక్ట్ అయ్యేది ఇంద్రియాలు, ఇంద్రియ ఆనందము. ఇవన్నీ ఇంద్రియ ఆనందంతో ఇంద్రియాలు. ఆత్మకి అతి దగ్గరగా ఉండేది బుద్ధి. ఏమండి? ఈ బుద్ధి ఎప్పుడైతే మెటీరియల్ వైపు, అంటే భౌతిక ప్రపంచం వైపు చూస్తుందో, అప్పుడు తీసుకెళ్ళి ఆత్మను కూడా మలినం చేస్తుంది. అర్థమవుతుంది కదండి. ఆత్మ కూడా నేను వేరు కాదు, నేను శరీరంతో భాగమే అన్న భావన కల్పిస్తుంది ఆత్మకి. ఆత్మ ఎప్పుడైతే కాదు నువ్వు వేరు నేను వేరు, నన్ను ముట్టుకోకు అని చెప్పగలిగే స్థితిలోకి వెళుతామో, అది ఆత్మ సాక్షాత్కార స్థితి. ఆ స్థితిలో నిలబడిన వ్యక్తులు రమణ మహర్షులు. ఆ స్థితిలో నిలబడగలిగిన వ్యక్తులు రమణ మహర్షులు. అప్పుడు బుద్ధి ఆత్మ చెప్పిన మాట వింటుంది. అర్థమవుతుంది కదండి. అప్పటి వరకు బుద్ధి ఆత్మ చెప్పిన మాట వినదు, మనసు చెప్పిన మాట వింటుంది. మనసు ఏం చెబుతుంది? ఇంద్రియ కోరికను చెప్పిన మాట మనసు చెప్తుంది. మనసుకి ఆలోచించే శక్తి లేదు, ఆనందపరచడమే దానికి ఉన్న శక్తి అల్లాను. ఏంటి ఆనందపరచాలి? కర్మేంద్రియాలని, ఇంద్రియాలని ఆనందపరిచే రుచులనే మనసుకు తెలుసు. నువ్వు ఈ పని చెయ్యి బాగుంటుంది, ఈ పని చేయక బాగోదు అని. అర్థమవుతుంది కదండి. సో ఎప్పుడైతే బుద్ధికి దెబ్బలు ఆత్మ నుంచి పడతాయో, అప్పుడే మార్పు వస్తుంది. అంతవరకు మార్పు రాదు. అంతవరకు ఎందుకంటే బుద్ధి అటుగాని ఇటుగాని మాట వినాల్సిందే. మనం లాస్ట్ టైం ఒకసారి కూడా డిస్కస్ చేస్తాం. పరమాత్మ రూపంలో విషయం తెలుస్తుంది, కానీ బుద్ధి దానిని వినాలా లేదో డిసైడ్ చేస్తుంది. అర్థమవుతుంది కదా. ఆ స్వేచ్ఛ మనకి ఎప్పుడు ఉంది. అదే రజోగుణంతో వచ్చిన స్వేచ్ఛ. ఆ రజోగుణ తత్వం అదే. దానితో ఈ జగత్తు తయారైందయ్యా బ్రహ్మము నుంచి అని చెప్పుకొస్తున్నారు అక్కడ. అర్థమవుతుంది కదండి. సో మన ప్రయత్నము, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఇందాక నుంచి రకరకాల ఆన్సర్స్ చెప్పుకొచ్చారు. ఆత్మసాక్షాత్ అవన్నీ డిఫరెంట్ ప్రయత్నాలు. దేనికి ఆ ప్రయత్నం అయ్యా అంటే, బుద్ధి మాట వినకుండా ఆత్మ తాలూకా నిజస్వరూప స్వభావంతో అది మసులుకొనేలాగా చేయడానికి ఉన్న డిఫరెంట్ ఎక్సర్సైజెస్. అది జ్ఞానముతో జరగదు, భక్తితో మాత్రమే జరుగుద్ది. దట్ ఈస్ వాట్ భగవద్గీత ఈస్ ఆల్ సేయింగ్.
ఆ స్థితి కేవలము భక్తితోనే జరుగుద్ది. మనం 12వ అధ్యాయం నుంచి ఇదే మాట మాట్లాడుకుంటూ ఇది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది 12వ అధ్యాయం నుంచి నీ భగవద్గీతలో. అర్థమవుతుంది కదా బాబు గారు. సో అది ఈ జగత్తులో ఎందుకు జరుగుతుంది అంటే ఈ బ్రహ్మము నుంచే వచ్చింది ఈ జగత్తు. అది రజోగుణ తత్వంతో ఈ జగత్తు తయారైంది. ఆ రజోగుణ తత్వాన్ని తీసేస్తే ఈ జగత్తు బ్రహ్మముతో సమానము. అంటే బ్రహ్మం అంటే స్వచ్ఛమైన ఆత్మ. అందుకే ఆత్మ సచ్చిదానంద స్వరూపుడు అంటే అప్పుడు మాత్రమే ఆత్మ సచ్చిదానంద స్వరూపం అయ్యింది, లేకపోతే లేదు. బుద్ధి మాట విన్నంత కాలం అది ఆత్మ సచ్చిదానంద స్వరూపము అనడానికి వీల్లేదు. ఆత్మ సచ్చిదానంద స్వరూపం కరెక్ట్. అందువల్ల ఆత్మ చేసే ప్రతి పని అట్లాంటి కాదు. దాన్ని ఆనందపరచడమే మన గోల్. మనం శరీరాన్ని వేరొక దాన్ని ఆనందపరుస్తూ ఆత్మను ఆనందపరుస్తున్నాం అన్న భావంలో బతికేస్తుంటాము. ఎందుకంటే అక్కడ సెపరేషన్ లేదు, ఆ సెపరేషన్ లేదు. అందుకే మనం ఆనందపరిచే విధానం వేరు, మనం ఆనందపడే విధానం వేరు, రమణ మహర్షులు ఆనందపడే విధానం వేరు. వాళ్ళ భక్తులు కేవలము ఆ భక్తి పారవస్యంతో ఆనందం పొందుతారు. ఇంక దేనితోనే లేదు. ఆ టైంలో చెయ్యి కాలిపోతున్నా మన మీద మంటలు పడినా సరే తెలియని స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భౌతిక ఇంద్రియ ఆనందం, ఇంద్రియ కష్టం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనసుతో షట్ చేసేసారు. మన కోరికని చంపలేదు, మనసును షట్ చేసేసారు. అదేంటి బుద్ధిని షట్ చేసేసారు. మూసేసారు. బుద్ధితోని ఆత్మ రియాక్ట్ అవ్వట్లేదు. ఆత్మతోనే రియాక్ట్ అయ్యి ఆ ఆనందాన్ని పొందుతుంది. కాబట్టి ఈ ఆనందంతో వాళ్ళకి సంబంధం లేదు. ఇదే ప్రపంచం. ఏంటి మనం చదువుకున్న చరిత్ర ఏంటది పురంజన చరిత్ర, 4వ స్కందంలో చదువుకున్న పురంజన చరిత్ర అంతా ఆత్మకి బుద్ధికి మధ్యన సంబంధం. పురంజని అనే రూపంలో చెప్పుకొస్తుంటాడు. ఇది సో ఇది ఈ శ్లోకాలు అక్కడి నుంచి వచ్చింది బావగారు. ఆ తత్వం బ్రహ్మము నుంచి జగత్ ఎలాగొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ రజోగుణ తత్వం వలన ఎట్లాగా పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచేంద్రియాలు ఒక్కొక్కటి వచ్చాయో ఆ 3-4 శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. చాలా నీట్ గా. థ్యాంక్ యూ ప్రభుజీ, సూపర్ ఎక్స్ప్లెనేషన్. అక్కడ రజోగుణం అవసరమేమో ఈ భౌతిక ప్రపంచం ఏర్పడటం కోసం. రజోగుణముతోనే రన్ అవుతుంది. ప్రపంచం అంతా కూడా రజోగుణంతో ఏదో చేద్దాం, ఏదో కోరిక, ఇంకేదో ఇది నన్ను ఆనందపరచట్లేదు, ఇంకేదో ఆనందపరుస్తుంది అన్న కోరికే రజోగుణం బేసికలీ. అందుకే కాన్స్టెంట్ గా పరిగెడుతుంటాము. ఇవాళ ఈ నాకు 4 ఇది తింటే ఆనందం అని ఉంది, అది తిన్న తర్వాత మరి ఆనందం ఆగిపోవాలి కదా, ఇంకొక దానికోసం అంటే నిన్న ఆనందం పొందినది ఆనందపరచినట్టే కదా. అంటే అది తప్ప ఇది తప్ప. అదే రజోగుణ తత్వం దేనితో సాటిస్ఫై చెయ్యనివ్వదు. అందుకే రజోగుణంలో ఉన్న వాళ్ళు సీఈఓలు అవుతారు. పెద్ద పెద్ద విద్వాంసులు అందరూ రజోగుణంలో ఉన్న వాళ్ళే బేసికలీ. ఎందుకంటే వాళ్ళు ఏది సాటిస్ఫై చేయదు వాళ్ళని. ఇంకా సాధిద్దాం అని ఉంటుంది. ఎందువలనంటే ఇందులోనే ఆనందం ఉంది అన్న భావంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాగే ఎందుకు ఉంటుందయ్యా అంటే ఈ బ్రహ్మం రజోగుణం వల్ల పుట్టుకొచ్చిందయ్యా ఈ జగత్తు అని చెప్పుకొస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా లోపల నుంచి గైడెన్స్ వస్తూ ఉంటది. అది ఎంతవరకు లోపల నుంచి గైడెన్స్ వచ్చినా సరే ఫైనల్ డెసిషన్ మందే. ఫైనల్ డెసిషన్ కట్ అయిపోయింది అనుకో, అప్పుడు ఫైనల్ డెసిషన్ మందే. లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు జ్వరమే వచ్చింది, లోపల నుంచి చెప్తుంది నువ్వు ఇవాళ రెస్ట్ తీసుకో, లేదా మాత్ర వేసుకో. ఏం చేయాలి? ఆ డెసిషన్ మందే. దానికి భగవంతుని మీద ఆధారపడి ఉంటే ఆయన మనకి ఒక డెసిషన్ ఇస్తాడేమో, నువ్వు ఖాళీగా కాదు మందేసుకునే బుద్ధి కూడా భగవంతుడే నీకు ఇవ్వాలి అని. అది ఉండవు. ఇప్పుడు అక్కడ ఆలోచన నాది వర్సెస్ డిపెండెన్స్ ఆన్ గాడ్ అంత ఈజీ కాదు. ఇంటెలిజెన్స్ వాజ్ గివెన్ టు యూజ్. మనకి ఆ స్వాతంత్రం ఎప్పుడూ ఉంది. అర్థమవుతుంది కదమ్మా. లోపల నుంచి వచ్చేదే నేను కరెక్ట్ గా చేస్తున్నాను అన్న డెసిషన్ చాలా కష్టమైన డెసిషన్, అంత ఈజీ కాదు.
కానీ ప్రభుజీ అమ్మా భగవంతుడు ఎప్పుడు మంచి సూచనలే ఇస్తుంటాడు, కానీ మాయ వెనక్కి లాగుతూ ఉంటది అంటారు కదా. మరి భగవంతుడు అమ్మా మంచి సూచన అంటే ఏంటి? ఏదైనా ఇప్పుడు అదే మీరు మాత్ర వేసుకోమని సూచన ఇస్తాడు అని చెప్పారు. మరి వెనకాల మాయ వెనక్కి లాగే నువ్వు వేసుకోవద్దు అనే స్థితి ఏమన్నా తెప్పించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మాయ ఎప్పుడు వస్తుందంటే మనం భగవంతుని మాట విన్నప్పుడే వస్తుంది. ఆ, భగవంతుని మాట వింటే మాయ రాదు. ఇప్పుడు మొన్న ఎవరో క్వశ్చన్ అడిగారు, పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ భగవంతుడు భక్తుడు కదా, మరి శ్రీకృష్ణ పరమాత్ముడు పరీక్షిత్ మహారాజుని ఎందుకు రక్షించలేదు? 7 రోజుల్లో నువ్వు చనిపోతావు అని చెబితే మరి శ్రీకృష్ణుడు ఎందుకు రక్షించలేదు? చిన్నప్పుడు పుట్టక ముందే రక్షించాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు రక్షించలేదు? కర్మ అనుభవించాలి కాబట్టి. కర్మ అనుభవించాలి కాబట్టి. ఇంకా చెప్పండి, ఇంకా మంచి ఆన్సర్ కావాలి నాకు. బాగా 11వ స్కందంకి వచ్చేసాం కాబట్టి. రక్షించేది కదండి. అలా ఇస్తేనే మనకి భాగవతం వస్తుంది. చెప్పండి అమ్మా, జగదాంబ మాత చెప్పండి. పరీక్ష రక్షించేది కదా కృష్ణ భగవానుడు. ఎలా రక్షించాడు? అదే కాయ అంటే భాగవతం వినే బుద్ధి ఇచ్చాడండి. భాగవత రూపంలో రక్షించాడమ్మా. ఆయనకి ఆ నిమిషం కావాల్సింది మనము బతికితే రక్షించాడు అనుకుంటున్నాము, కానీ అక్కడ ఆయన రక్షణ ఏం జరిగింది? ముక్తే రక్షణ. కానీ ఆ చాయిస్ పరీక్షిత్ మహారాజుకు ఉంది. ఆ రోజు పరీక్షిత్ మహారాజు నువ్వు నన్ను శాప విముక్తి చేయవయ్యా అని పూజిస్తే అదే జరిగేది. శ్రీకృష్ణ పరమాత్మ రెడీగా ఉన్నాడు అక్కడ. కానీ పరీక్షిత్ మహారాజు, నేను మనిషి అన్నవాడు చావలే, ఎప్పటికైనా చావాల్సిందే, నాకు నువ్వు అర్థం అవ్వయ్యా, నిన్ను అర్థం చేసుకుని నేను చనిపోతాను అంటే భాగవత రూపంలో వచ్చి రక్షించాడు. కదమ్మా. సో మనము ఇది రక్షణ అని డిసైడ్ చేసేసుకుని భగవంతుడు చేయట్లేదు అనుకుంటాము. ఎందుకంటే మన కనెక్టివిటీ భౌతిక ప్రపంచంతో మనకున్న కనెక్షన్ అలాంటిది. భౌతిక ప్రపంచంతో మనకున్న కనెక్షన్ అలాంటిది. మన ఆలోచన అంతే వెళుతుంది. మన ఆలోచన ఎందుకు ఆలోచన అంతే వెళుతుంది? ఆలోచన అన్నది కరెక్ట్ పదం. ఆలోచన ఎందుకు అంతే వెళుతుంది అంటే బుద్ధి భౌతిక ప్రపంచంతోనే లింక్. అదే మరి చేతోదర్పణమార్జునం అంటే దాన్ని కేవలం హరినామ సంకీర్తనతోనే బయటపడతామయ్యా అని చైతన్య మహాప్రభు చెప్పుకొచ్చారు. అంత సులభం కాదు. దీనికోసమే కొంతమంది సిద్ధులు యోగ సిద్ధితోనే దీన్ని జయిస్తారు. జ్ఞానులు ఏం చేస్తారు? ఇది జయించాలి అని తెలిసి కఠోర నిష్ఠతో జయిస్తారు. వేరొక సాంప్రదాయం చూసుకుంటే వాళ్ళకి అన్ని రూల్స్ బేస్డ్ గానే నడుస్తుంటుంది. ఫలానా టైంకి ఫలానా మంత్రం జపించాలి, ఫలానా టైంకి ఫలానాది చేసేయాలి అన్న భావం. కొంతమంది పూజలు అంత నిష్ఠగా చేసుకెళ్తుంటారు, ఎందుకంటే శాస్త్రంలో చెప్పారు కాబట్టి. అలా జయించడానికి ప్రయత్నిస్తారు. ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి. కానీ ఈ ప్రాసెస్ లోని భగవంతుడికి దగ్గర అవ్వాలి అన్న ఆలోచన లేకపోతే దానివల్ల ప్రయోజనం ఉంది. అర్థమవుతుంది కదమ్మా. నిష్ఠతో ఇవన్నీ జయించగలుగుతారు. ఏంటి? మనసును జయిస్తున్నారు, బుద్ధిని జయిస్తున్నారు. కానీ ఆత్మ తాలూకు నిజస్వరూపము భగవంతుడిని చేరుకోవడమే అన్నది మర్చిపోతే దీనివల్ల ప్రయోజనం ఉందా అంటే కొంతవరకు ప్రయోజనం ఉంది. ఎంతవరకు ప్రయోజనం ఉంది? మరో జన్మలో ఆ కోరిక, ఏ కోరిక? ఆత్మ భగవంతునికి చేరుకోవాలి అన్న కోరికను కలిగించడానికి మరో జన్మలో మంచి జన్మ తీసుకునే అవకాశం ఉంది. విత్తనం పడ్డమే వరకే, ఇది నష్టం కాదు. వాళ్ళు ముక్తి పొందితే బ్రహ్మముదా చేరుకుంటారు అని చెప్పుకొచ్చారు. బ్రహ్మంతో చేరుకోవడం ఆషామాష విషయం ఏమీ కాదు. కానీ సంపూర్ణం కావాలి అంటే భగవంతునితో భక్తి యోగంతో మాత్రమే జరుగుతుంది. ఇవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి. మనసుని చంపుకోవట్లేదు, అదేంటి బుద్ధిని ఆపట్లేదు, కానీ అవన్నీ భగవంతుని వైపు తీసుకెళ్లేలాగా చేసే కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడే స్థితికి వెళతాయి. ఆ స్థితి కావాలి. కలియుగంలో ఇదే సులభమైన మార్పు. ఆయన పరీక్షిత్ మహారాజు తను ధరిస్తూ మానవాళికి ఇచ్చాడు భాగవతాన్ని. భగవత రూపంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పరీక్షిత్ మహారాజుని రక్షించాడు. ఆ తర్వాత నాకు ఒక్క సెకండ్ అవసరం లేదు అన్న స్థితిలో ఉంటాడు 12వ స్కందానికి వచ్చేసరికి. ఐ వాంటెడ్ ఇంకో నిమిషం ఇక్కడ ఉంటే ఏమైపోతుందో, ఇంకో నిమిషం ఉంటే భౌతిక ప్రపంచంలో నాకెందుకు ఏమి ఎటువంటి ఆలోచన వస్తుందో నేను వెళ్ళిపోతాను, రెడీగా ఉన్నాను అని చెప్పి నాన్న కలి ప్రారంభంలోనే అతను అలా ఆలోచించాడు. ఇప్పుడు మనం పూర్తిగా మునిగిపోయి ఉన్నాం కలియుగంలో.
రైట్? ఎంత వాడుకుంటుంది అందుకే మనల్ని. ఎనీ అదర్ క్వశ్చన్స్? చాలా బాగుందమ్మా. సరే, క్లాస్ ప్రేయర్స్కి వెళ్ళిపోదామమ్మా. ప్రేయర్స్కి వెళ్ళిపోదాం. ఒక నిమిషం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం అగ్రజాం సహగణారఘునాథాన్వితం తం సజీవం అద్వైతం అవధూతం హరిజనాసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాం శ్రీ రాధా కృష్ణ పదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. గౌరంగి రాధే వృందావనేశ్వరి వృషభానుతే నమామి హరిప్రియే. కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమశ్లోకే భక్తే భవతి నైతికే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందగోపాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ కృష్ణాయ కృష్ణ చైతన్య గౌరతృషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రహ్మణ్యాయ హితాయ జగద్ధాయ కృష్ణాయ
గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోతాం సిస్టర్స్. నెక్స్ట్ క్లాస్ తర్వాత హరే కృష్ణ. 12th చాప్టర్ వెళ్ళిపోదాం. సో దశమ స్కందం ద్వాదశ స్కందం పతిత యుగం. సో ఇక్కడ ఇదంతా కూడా దీనిని భవిష్య పురాణం అని కూడా అంటుంటారు. అంటే ఆనాటికి ఇది భవిష్య పురాణం బేసికలీ. కలియుగంలో ఎలా జరుగుతుంది ఈనాటికి మనం చాలా మటుకు ఆల్రెడీ చూసుంటాం. బేసికలీ కలియుగ లక్షణాలన్నీ కలుగుతుంటాయి, రైట్? సో ఈ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా అక్కడ నుంచి వచ్చిన రాజుల తాలూకు డెఫినేషన్ ఇదంతా. ఎవరెవరు పరిపాలించారు ఏంటి ఇదే వస్తుంది అనుకుంటున్నాను. నేను చూడలేదు అది. నేను ఎప్పుడైతే సారాంశం చూసానో దట్స్ వాట్ అనిపించింది. సరే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. రాజవంశం ఎక్కడ ఆపేమమ్మా మొన్న? ప్రభామాతాజీ లాస్ట్ ప్రభామాతాజీతో స్టార్ట్ చేసుకుందాం. ఏమా స్టార్ట్ చేస్తారా? హరే కృష్ణ. ద్వాదశ స్కందం మొదటి అధ్యాయం కలియుగ పతిత రాజవంశీయులు. కలియుగంలో భవిష్యత్తునందు జన్మింపబోయే ధరణీపతులను గురించి శ్రీల సుఖదేవ గోస్వామి ముందుగా చెప్పడంతో శ్రీమద్ భాగవతమునందరి ఈ ద్వాదశ స్కందం ఆరంభమవుతుంది. పిదపాదుడు ఈ యుగము యొక్క పలు దోషములు వర్ణించుట, అటు పిమ్మట భూదేమి తనను జయించుటకు నిరంతరము యత్నించే మూర్ఖ రాజవంశీయులను గురించి వ్యంగ్యముగా పలుట వర్ణించబడింది. పిదప సుఖదేవ గోస్వామి 4 రకములైన ప్రళయములను గురించి వివరించి ఆ పిదప పరీక్ష మహారాజునకు తుది సందేశము రసకను. పిమ్మట పరిషత్ తక్షకునితే కాటువేయబడి ఈ జగత్తును మీరును వేద పురాణములు వివిధ శాఖల ఆచార్యుని గురించి, మార్కండేయ ఋషి పుణ్య చరితమును గురించి, విరూఢ రూపమునందు భగవంతుని స్థుతి గురించి, సూర్యదేవునిగా భగవంతుని విస్తారం గురించి, ఈ వాన్మయం నందు చర్చింపబడిన విషయముల సారాంశముల గురించి, ఫలశ్రుతి గురించి వరుసగా చెప్పడం ద్వారా సుత గోస్వామి నయమ సారణ్యము చెంత ఋషులకు శ్రీమద్ భాగవత వర్ణను ముగించింది. మగధ వంశములోని భవిష్యత్ రాజులను కలియుగ ప్రభావం వలన వారు పతనము చెందడి విధమును ఈ స్కందమునందలి మొదటి అధ్యాయం సంక్షేమంగా వర్ణించింది. పురోని వంశంలో ఉపరిచర నుండి వరకు 20 మంది రాజులు రాజ్యపాలన చేయదు. వారందరూ సూర్యవంశులు. పురంజయుని తర్వాత ఆ వంశం సంకరమగుడు. పురంజయుని పిమ్మట ప్రజ్యోతునలుడి 5 రాజులు. వారి తర్వాత క్రమంగా శిశు నాగులు, మౌర్యులు, శుంగులు, కన్వులు, 30 ఆంధ్ర జాతీయులకు రాజులు, 7 ఆబీరులు, 10 మంది గర్దబులు, 14 కంకులు, 80 యవనులు, 14 తుర్ష్కులు, 10 గురుండులు, 11 మౌలలు, 5 కిలికల చక్రవర్తులు, 13 బాహ్లీకులు రాజ్యం నెలదు. దీని తర్వాత ఒకే సమయంలో వివిధ ప్రాంతముల 7 ఆంధ్రరాజులు, 7 కౌసలు, విదూర రాజులు నిషేధులచే పాలించబడి పిదప మగధ మున్నగు దేశముల పాలనాధికారము శుద్ర మ్లేచ్ఛల ప్రాయులు, పూర్తిగా అధర్మపరాయణులు అయిన రాజులు హస్తగతము. 1, 2 ముందుకెళ్దానండి. హరే కృష్ణ ప్రభు.
విజయామతి. హరే కృష్ణ. 1-2 శ్లోకములు. సుఖదేవ్ గోస్వామి పలికెను. మగధవంశ భవిష్యత్ రాజుల గురించి పూర్వము చెప్పబడినప్పుడు చివరగా పేర్కొనబడిన రాజు పురంజయుడు. అతడు బృహద్రథుని వంశీయునిగా జన్మించును. మంత్రియగు శునకుడు వానిని చంపి తన పుత్రుడగు ప్రద్యోతుని రాజుగా చేయును. ప్రద్యోతనుని తనయుడు పాలకుడు. అతని పుత్రుడు విశాఖాయూపుడు. రాజకుడు అతని పుత్రుడు కాగలడు. భాష్యము. ఇదట వర్ణితమైనట్టి దుష్టమైన రాజకీయ కుట్ర కలియుగమునకు సూచకము. నవమ స్కందములో సుఖదేవ గోస్వామి సూర్యచంద్ర వంశములలో జన్మించినట్టి గొప్ప రాజుల గురించి వర్ణించి ఉండెను. సుప్రసిద్ధ భగవదవతారమైన శ్రీరామచంద్రుని వర్ణనము ఆ వంశ చరిత్రలలో చెప్పబడినది. నవమ స్కందము యొక్క చివర సుఖదేవ్ గోస్వామి శ్రీకృష్ణ బలరాముల పితరులను గురించి వివరించాను. తుదకు శ్రీకృష్ణ బలరాముల ఆవిర్భావము చంద్రవంశ వర్ణన సందర్భముగా చెప్పబడినది. దశమస్కందము పూర్తిగా బృందావనం నందడి శ్రీకృష్ణుని బాల్యలకు, మధుర యందలి అతని యవ్వన కార్యములకు, ద్వారక యందు అతను కావించిన కార్యములకే కేటాయించబడినది. సుప్రసిద్ధ ఇతిహాసమైన మహాభారతం కూడా పంచపాండవులను శ్రీకృష్ణునితోనూ, భీష్మ, ధృతరాష్ట్ర, ద్రోణ, విదురాది చారిత్రక పురుషులతోనూ వారి కార్యకలాపములను కేంద్రముగా చేసుకుని ఈ సమయంలోని సంఘటనలను వర్ణించును. మహాభారతమునందే భగవద్గీత ఉన్నది. దాని యందు శ్రీకృష్ణుడు పరతత్వమగు దేవదేవునిగా ప్రకటింపబడినాడు. అయినను మహాభారతము కన్నను ఈ శ్రీమద్ భాగవతమే మహోన్నత వాంగ్మయముగా పరిగణించబడినది. ఏలయనగా దీని యందు పరతత్వము సమస్తమునకు పరమ మూలమునకు శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమగును. కేంద్ర విషయము గాను ఆక్షేపరహితముగాను ప్రకటించబడినాడు. నిజమునకు మహాభారతం నందు శ్రీకృష్ణ స్తుతి అప్పుడప్పుడు జరిగినందున అసంతుష్టుడైన వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును రచించిన విధమును భాగవతమునందలి ప్రథమ స్కందము వర్ణించినది. శ్రీమద్ భాగవతము పలు రాజవంశముల చరిత్రలను, అసంఖ్యాక రాజుల జీవితములను వర్ణించినప్పటికీ ప్రస్తుత కలియుగ వర్ణనము వచ్చినంత వరకు ఒక మంత్రి తన రాజును చంపి సొంత పుత్రుని సింహాసనంపై కూర్చుండబెట్టుటకు మనకు కనబడదు. పాండవులను చంపి తన పుత్రుడైన దుర్యోధనుని రాజ్యాభిషిక్తునిగా చేయుటకు ధృతరాష్ట్రుడు చేసిన యత్నమును ఈ సంఘటన బోలును. మహాభారతమునందు వర్ణింపబడినట్లుగా శ్రీకృష్ణుడు ఆ యత్నమును భగ్నమనొచ్చెను. కానీ భగవానుడు స్వధామమునకు వెడలినంతటా కలియుగము పూర్తిగా ప్రకటమై సొంత ఇంటిలోనే రాజకీయ హత్యను శాశ్వతమైన పద్ధతిగా ప్రవేశపెట్టినది. హరే కృష్ణ. అర్థమవుతుంది కదమ్మా భాగవతానికి ఎందుకు భాగవతం భగవద్గీత కంటే ఇంపార్టెంట్ అని వస్తున్నారు. నెక్స్ట్ లక్ష్మీమాత ఉన్నారమ్మా? ఉన్నా ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నందివర్ధనుడు రాజుకుని పుత్రుడు కాగలడు. ఆ విధముగా ప్రచోదనుని వంశములోని 5 రాజులు 138 సంవత్సరములు ధరణిని పాలించగలరు. 4 నందివర్ధనునికి శిశునాగుడను పుత్రుడు జన్మించును. శిశునాగుని పుత్రుడు కాకవర్ణుడు. కాకవర్ణునికి క్షేమధర్మునికి క్షేత్రజ్ఞుడు జన్మింపగలరు. 5 క్షేత్రజ్ఞునికి విధిసారుడు, అతనికి అజాత శత్రువు జన్మింపగలరు. అజాత శత్రువుకు దర్భకుడు పుత్రుడగును, అతనికి అజయుడు జన్మించును. 6, 8 అజయునికి ద్వితీయ నందివర్ధనుడు, అతనికి మహానంది జన్మింతురు. కురుశ్రేష్ఠ, శిశునాగ వంశమునకు చెందిన ఈ 10 రాజులు కలియుగములో 360 సంవత్సరములు ధరణిని పాలింపగలరు. పరీక్షన్ మహారాజా, మహానంది ఒక శూద్రురాలి గర్భమున మహాబలశాలి యొగు పుత్రునకు జన్మనొసగును. నందుడని తెలియబడేది ఆ పుత్రుడు లక్షలాది సైనికులకు, అపార ధన సంపత్తులకు అధిపతి కాగలడు. అతడు క్షత్రియుల్లో గొప్ప వినాశమును కలిగించగా ఆ సమయము నుండి రాజులందరూ దాదాపుగా ప్రామాణికముకు రాజ్యపాలనము ప్రపంచమంతటను క్షీణించి నశించిన విధము ఇచ్చట వర్ణించబడినది. భగవంతుడు ఉన్నాడు. పాలనాధికార పాత్రను పోషించి ధరణిపై భగవంతునికి ప్రాతినిధ్యం వహించిన సాధువులకు శక్తిమంతులను ఉన్నారు. కానీ కలియుగము ప్రవేశించగానే
దివ్యమగు ప్రభుత్వ విధానము నశించగా అప్రమాణికులు అనాగరికులునైన జనులు క్రమముగా అధికారమును చేజిక్కించుకొనిది. హరే కృష్ణ. ముందుకు హరే కృష్ణ. హరే కృష్ణ. 9వ శ్లోకం. మహాపద్మపతి అయిన నందుడు ద్వితీయ పరశురాముని వలె ఏకఛత్రముగా ధరణిని పాలింపగలడు. అతని ఆధిపత్యం ఎవరును ఉల్లంఘింపరు. భాష్యం. నందుడు మిగిలిన రాజకులములను నశింపచేయునని ఈ అధ్యాయం నందలి 8వ శ్లోకంలో పేర్కొనబడినది. అందువలన పూర్వం ఒక యుగములో 21 మార్లు క్షత్రియ కులమును నశింపజేసిన పరశురామునితో అతడిచ్చట పోల్చబడినాడు. 10వ శ్లోకము. అతనికి సుమాల్యుడు మున్నగు 80 పుత్రులు జన్మించగలరు. వారందరూ పరమశక్తిమంతులైన రాజులుగా ధరణిని 100 సంవత్సరములు పాలింపగలరు. 11. ఒకానొక బ్రాహ్మణుడు చాణక్యుడు నందుడు అతని 80 పుత్రుల నమ్మకమును త్రుంచివేసి వారి వంశమును నశింపజేయును. వారి అభావములో కలియుగమునందు మౌర్యులు ప్రపంచమును పాలింపగలరు. భాష్యం. ఇచ్చట పేర్కొనబడిన బ్రాహ్మణుడు చాణక్యుడని శ్రీధర స్వామి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఇరువురును ధ్రువపరిచిరి. అతడు కౌటిల్యుడు లేదా వాత్సాయనుడని కూడా తెలియబడును. ఈ జగత్తు ఆవిర్భవించుటకు పూర్వము నాటి సంఘటనలతో ఆరంభమైనట్టి శ్రీమద్ భాగవత మహాపురాణము ఇప్పుడు నవీన చరిత్రకు చేరుకున్నది. నవీన చరిత్రకారులు మౌర్య వంశమును చంద్రగుప్తుని చరిత్ర పుటలలో గుర్తించి ఉన్నారు. చంద్రగుప్తుడు రాబో శ్లోకంలో పేర్కొనబడినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పార్వతి మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ, చదువుతాను. 12వ శ్లోకము. ఈ బ్రాహ్మణుడు చంద్రగుప్తుని రాజాభిషిక్తుని కావించును. చంద్రగుప్తునికి వారిసారుడు జన్మించును. అతనికి అశోకవర్ధనుడు పుత్రుడు కాగలడు. 13. అశోకవర్ధనునికి సుయసుడు జన్మించును. అతనికి సంగతుడు జన్మించును. సంగతునికి శాలిశూకుడు, కాళిశూకునికి సోమశర్మకు శతధ్వనుడు, అతనికి బృహద్రుదుడు జన్మించగలరు. 14. కురుకుల శ్రేష్ఠ. ఈ 10 మౌర్యరాజులు కలియుగములోని 137 సంవత్సరములు ధరణిని పాలించరు. 9 రాజులు నామములే పేర్కొనబడినను సంగతుని పరిపాలనకు ముందు సురసుని తర్వాత దశరథుడు జన్మించుండను. ఆ విధముగా మౌర్య రాజులు 10 15, 17. పరీక్షిత్ మహారాజా పితప అగ్నిమిత్రుడు రాజు కాగలడు. తర్వాత సుజ్యేష్ఠుడు రాజుగును. సుజ్యేష్ఠుని పుత్రుడు వసుమిత్రుడు. అతని తనయుడు భద్రకుడు. అతని పుత్రుడు పులిందుడు. పితప పులిందునికి సుతుడు ఘోషుడు రాజ్యం నేలును. తర్వాత వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి రాజ్యం నేలగలరు. కురుశ్రేష్ఠ. ఈ ప్రకారము 10 శృంగరాజులు 100 సంవత్సరములకు పైగా ధరణిని పాలించారు. తదనంతరము ధరణి అల్పగుణములు కలిగి కాణ్వ వంశమున అధీనములోనికి వచ్చును. భాష్యము. సేనానియకు పుష్పమిత్రుడు, అదే కదండి, దీనికి కంటిన్యూస్ 15, 17 అదేనండి. సేనానియకు పుష్పమిత్రుడు తన రాజుకు బృహద్రథుని వధించి అధికారం చేయించుకున్నప్పుడు శృంగవంశము ఆరంభమైనని శ్రీధర స్వామి తెలిపిరి. పుష్పమిత్రుని తర్వాత అగ్నిమిత్రుడు, తర్వాత శృంగవంశం రాజ్యము నేలను. వారి వంశము 112 సంవత్సరములు ఉండేను. 18వ శ్లోకము. కాణ్వ వంశీయుడు బుద్ధిమంతుడగు మంత్రినైన వసుదేవుడు శృంగవంశరాజులతో చివరివాడు. అతను పరస్త్రీగామియగు దేవభూతిని వధించి తానే రాజ్యాధికారం చేపట్టను. భాష్యము. దేవభూతి పరకాంతల పట్ల కాముకుడైన కారణమున మంత్రి అతనిని వధించుననియు ఆ విధంగా కాణ్వ వంశం ఆరంభమగుననియు గోచరించుచున్నది. 19. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పుష్పమాత చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 19వ శ్లోకం. వసుదేవునికి భూమిత్రుడు జన్మించును. అతనికి నారాయణుడు పుత్రుడు కాగలడు. ఈ కాణ్వ వంశ రాజులు కలియుగమున 345 సంవత్సరములు ధరణిని పరిపాలించగలరు.
20వ శ్లోకము. కానవంశీయులలో చివరివాడైన సుశర్మ అను రాజు ఆంధ్రజాతీయ శూద్రుడు, సేవకుడునైన బలిచే చంపబడును. అత్యంత భ్రష్టుడైన ఈ బలి ధరణిని కొంతకాలం పరిపాలింపగలడు. భాష్యము. రాజ్యపాలన ఎందు సంస్కృతి విహీనులైన జనులు ఏ విధంగా చొరబడిరో ఇచ్చట మరింత సూచింపబడుచున్నది. నామమాత్ర రాజగు బలి అసత్తముడని పరమ పాపి వర్ణింపబడినాడు. 21-26 శ్లోకము. బలి సోదరుడగు కృష్ణుడు ధరణికి తదనంతర రాజగును. అతని పుత్రుడు శాంతకర్ణుడు. అతని పుత్రుడు పౌర్ణమాసుడు. పౌర్ణమాసుని పుత్రుడు లంబోదరుడు. అతనికి చిబిలకుడు పుత్రుడగును. చిబిలకుని పుత్రుడు మేఘస్వాతి. అతని పుత్రుడు అటమానుడు. అటమానుని పుత్రుడు అనిష్టకర్ముడు. అతని పుత్రుడు హలేయుడు. అతని పుత్రుడు తలకుడు. తలకుని తనయుడు పురీష బీరువు. తదనంతరము అతని పుత్రుడగు సునందనుడు రాజగును. సునందనుని తర్వాత చకోరుడు. 80 మంది బాహువుల రాజులగుదురు. వారిలో శివస్వాతి ఈ గొప్ప శత్రుధమునగుడగును. శివస్వాతికి గోమతి అని పుత్రుడు కలుగును. గోమతి పుత్రుడు పురీమనుడు. అతని తనయుడు మేధస్విరుడు. అతని పుత్రుడు శివస్కందుడు. అతని పుత్రుడు యజ్ఞశ్రీ. యజ్ఞశ్రీ పుత్రుడు విజయుడు. అతని పుత్రులు చంద్రవిఘ్నుడు. లోమది ఎను వారులు కురునందన. ఈ 30 మంది రాజులు ధరణిని 456 సంవత్సరములు పాలింపగలరు. 27వ శ్లోకము. తదుపరి అవభృతి నగరమునకు చెందిన అబీరులను 7 రాజులు పిమ్మట 10 గర్ధభిలు భూమిని ఏలగలరు. వీరి తరువాత 14 కంకరాజులు ధరణిని పాలించి అతిలోబులని తెలియబడుదురు. 28వ శ్లోకము. పిమ్మట 8 యమన రాజులు, 14 తురుష్క రాజులు, 10 గురుండులు, 11 మౌల వంశరాజులు రాజాధికారమును చేపట్టగలరు. 29-31. ఈ అబీరులు గర్ధవిలు కంకరాజులు ధరణిని 1099 సంవత్సరములు పాలింపగలరు. మౌలులు 300 సంవత్సరములు భూమిని పాలింపగలరు. వీరందరూ గతించిన పిమ్మట కిలకిలాయను పురమున భూతనందుడు, వంగిరి, శిశునంది, అతని సోదరుడు యశోనంది, ప్రవీరుకుడు రాజులు జన్మింతురు. ఈ కిలకిల రాజులు 106 సంవత్సరములు రాజపాలన చేయుదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 32-33 శ్లోకములు. కిలకిలా రాజులకు బాహ్లీకులనడి 13 తనయులు కలుగగలరు. వారి తరువాత పుష్పమిత్రుడను రాజు, అతని పుత్రుడు దుర్మిత్రుడు, 7 అంధ్రులు, 7 కౌశల దేశ రాజులు, విదూర దేశాధిపతులు, నిషధ దేశాధిపతులు ప్రపంచంలోని వివిధ ప్రాంతములను విడివిడిగా ఏకకాలమున పాలింపగలరు. 34వ శ్లోకం. పిదప విశ్వస్ఫూర్జి అను మాగధరాజు జన్మించి వేరొక పురంజయుని వలె నగును. అతడు సకల వర్ణములను పులింద యదు మద్రకులనడి అనాగరిక హీన జాతులుగా మార్చివేయును. 35వ శ్లోకం. దుర్మతియగు విశ్వస్ఫూర్జి పౌరులందరినీ భగవద్భావనారహితులుగా తయారు చేసి తన బలమును ఉపయోగించి క్షత్రియ కులమును పూర్తిగా నశింపచేయును. గంగాద్వారము నుండి ప్రయాగ వరకు గల భూమండలమును అతడు పద్మావతీపురము నుండి పాలించును. 36వ శ్లోకం. హరే కృష్ణ. చంద్రమౌళి ప్రభు ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. 36వ శ్లోకం. ఆ సమయమున సౌరాష్ట్రము, అవంతి, అభీరము, సూరదేశము, అద్భుతము, మాలవ ప్రాంతములకు చెందిన బ్రాహ్మణులు తమ వ్రతములను మరచిపోవుదురు. ఈ ప్రదేశములకు చెందిన రాజవంశీయులు శూద్రప్రాయులు అగుదురు. 37వ శ్లోకం. సింధు నదీ తీర ప్రాంతము, చంద్రభాగా ప్రాంతము, కౌంతీ కాశ్మీరములు శూద్రులచే పతిత బ్రాహ్మణులచే
మ్లేచ్చులచే పాలింపబడును. వేదాచార పదమును త్యజించిన వారై వారందరూ బ్రహ్మవర్చస్సును కోల్పోయి ఉందరు. 38 పరీక్షిన్ మహారాజా, అటువంటి మ్లేచ్ఛ ప్రాయులగు రాజులు పలువురు ఒకే సమయమున రాజ్యము నేలగలరు. వారందరూ దానగుణము లేనివారు, తీవ్రమగు కోపిష్ఠులు, అధర్మ పరాయణులు, అసత్యవాదులునై ఉందరు. 40 శ్లోకం. ఈ కిరాతకులు రాజుల వేషములో స్త్రీ బాల గో బ్రాహ్మణులను వధించుచు పరస్త్రీ ధనాదులను హరించుచు ప్రజలను కబళింతురు. వారందరూ విపరీత భావములను కలిగిన వారు, అల్పబలురు, అల్పాయుష్కులనై ఉందరు. సంస్కారరహితులు, క్రియాహీనులై వారు పూర్తిగా రజస్తమోగుణయుతులు అగుదురు. భాష్యము. ఈ యుగమునందలి పతిత నాయకుల సంక్షిప్తమైన సరి అయిన వర్ణనను ఈ శ్లోకములు వసగగలవు. హరే కృష్ణ. చదివేయండి అక్క, కంప్లీట్ చేసేయండి. చేశాను. 41. ఈ నిమ్నజాతి రాజులచే పాలింపబడి ప్రజలు కూడా తమ పాలకుల ఆచార వ్యవహారములను పలుకులను అనుకరింతురు. తమ రాజుల చేతను పరస్పరముగాను పీడితులై వారు నశించగలరు. 41. భాష్యం ఉంది మాతాజీ. భాష్యం ఉందమ్మా. భాష్యం. ఓకే. భాష్యం రాలేదా? భాష్యం రాలేదమ్మా. ఎవరు పంపిస్తున్నారా? బుక్ లేదా? బుక్. సరే సరే సరే, సరేనమ్మా. ఎవరు తర్వాత వాళ్ళు చదువుతారు. మీరు చదివి. మీ దగ్గర ఉందా బావగారు? మీ దగ్గర లేదుగా? చదువు. ఈ భాష్యము శ్రీకృష్ణుడి సమయమునకు దాదాపు 1000 సంవత్సరములు. సరే, నెక్స్ట్ ఎవరు చదివేయండి అయితే. సుజాత మాత చదువుతారమ్మా? చదివేయండి. అలాది క్లియర్ గా లేదనుకుంటా మాతాజీ. ఓకే. శ్రీకృష్ణుని సమయమునకు దాదాపు 1000 సంవత్సరముల తర్వాత ఈ అధ్యాయమునందు పేర్కొనబడిన మొట్టమొదటి రాజు రిపుంజయుడు లేదా పుంజయుడు తన రాజ్యపాలనను ముగించడని శ్రీమద్ భాగవతమునందరి 9వ స్కందము చివరని చెప్పబడినది. శ్రీకృష్ణ భగవానుడు దాదాపు 5000 సంవత్సరముల క్రిందట లేదండి, కింద ఉందేమో చూడండి. కనుక పురంజయుడు దాదాపు 4000 సంవత్సరముల క్రిందట జన్మించి ఉండవచ్చును. అనగా చివరగా పేర్కొనబడిన విశ్వస్ఫూర్జి క్రీస్తు శకము 12వ శతాబ్దములో జన్మించి ఉండవచ్చును. భారతీయ ధార్మిక గ్రంథములకు క్రమానుగతమైన చరిత్ర లేదని నవీన పాశ్చాత్య తత్వవేత్తల ఆరోపణలు చేయుదురు. కానీ ఈ అధ్యాయములో వర్ణింపబడిన విస్తృతమైనటి చారిత్రక క్రమము ఈ అసత్య ఆరోపణను నిక్కముగా ఖండించగలదు. శ్రీమద్ భాగవతమునందలి కలియుగ పతిత రాజవంశములు అను 12వ స్కందములోని మొదటి అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. కంటిన్యూ చేయ ప్రభుజీ. నెక్స్ట్ 2వ అధ్యాయము కలియుగ లక్షణములు. కలియుగ దుష్టగుణములు సహింపరాని స్థితికి పెరిగినప్పుడు దేవదేవుడు కల్కి రూపం ధరించి అధర్మరతులు నశింపజేయునని ఈ అధ్యాయము వర్ణించును. తదనంతరము నవ్య సత్యయుగము ఆరంభమగును. కలియుగము పురోగమించిన కొలది మనుజుల సమస్త సద్గుణములు నశించిపోవును, దుర్గుణములు వృద్ధి చెందును. వేద ధర్మములను తొలగించుచు పాషండ ధర్మములు ప్రాధాన్యములు సంతరించుకొనును. రాజులు దారి దోపిడీగాండ్రు, జనులు నీచ వృత్తి పరాయణులు, సర్వవర్ణములు శూద్రప్రాయములు అగును. గోవులన్నయు మేకల వలె నగును, ఆశ్రమములు లౌకిక గృహముల వలె అగును. బంధుత్వములు వైవాహిక బంధమును మించనివిగా అగును. కలియుగము దాదాపు పూర్తయినంతట భగవానుడు అవతరించును. సంబల గ్రామమునందు మహోన్నత బ్రాహ్మణులకు విష్ణు యశుని ఇంటిలో ఆవిర్భవించే భగవానుడు కల్కి నామమును స్వీకరించును. దేవదత్తమనుడి అశ్వమును అధిరోహించి ఖడ్గపాణి అయిన అతడు ధరణిపై సంచరించి రాజుల వేషములో ఉన్నట్టి కోట్ల కొలది దస్యులను వధించును. అంతట నవ్య సత్యయుగ లక్షణములు తిరిగి ప్రకటమగును.
చంద్రుడు సూర్యుడు బృహస్పతి ఏకకాలమున ఒకే రాశి ఎందు ప్రవేశించి పుష్య నక్షత్రముతో కలిసినప్పుడు సత్యయుగము ఆరంభమగును. కృత త్రేత ద్వాపర కలియుగముల యుగచక్రము ఈ జగత్తుల జీవులు ఎందు తిరుగుచుండును. తదుపరి సత్యయుగమునందు వైవస్వత మనువు నుండి వచ్చడి సూర్య చంద్ర వంశముల సంక్షిప్త వర్ణనతో ఈ అధ్యాయము ముగియును. కలియుగాంతమున సూర్య చంద్ర పుణ్యవంశములను తిరిగి ఆరంభించుటకు ఇరువురు రాజర్షులు ఇంకనూ జీవించియున్నారు. వారిలో శంతన మహారాజు సోదరుడైన దేవాపి ఒకడు కాగా, ఇక్ష్వాకు వంశజుడైన మరువు ఇంకొకడు. వారు కలాప గ్రామమున అజ్ఞాతముగా కాలమును గడుపుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ఒకటో శ్లోకం చదవమంటారు. ఏమండి చదువుతారా? ఒకటో శ్లోకం చదువు. హరే కృష్ణ ప్రభు. ఒకటో శ్లోకం. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఉన్నారనా ప్రభుజీ? అవునమ్మా, చాప్టర్ కంప్లీట్ అయ్యాక డిస్కస్ చేద్దాం అది, ఎందుకంటే ఇది లాస్ట్ శ్లోకం మీనింగ్ అది. సో నాకు అంత తెలియదు. రైట్, చదవండి బాగా. హరే కృష్ణ ప్రభు. ఒకటో శ్లోకము. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, పిదప ప్రబలముగు కలియుగ ప్రభావము కారణముగా ధర్మము, సత్యము, శౌచము, ఓర్పు, దయ, ఆయువు, బలము, స్మృతి అనుదినము క్షీణించగలవు. భాష్యం. ఈ శ్లోకమందు వర్ణింపబడినట్లు ప్రస్తుత కలియుగంలో దాదాపు సమస్త వాంఛిత గుణములు క్రమముగా నశించిపోవును. ఉదాహరణకు ఉన్నత ప్రామాణికత వల్ల ఆదర సూచకమై ఉండి మనుజుని ధర్మ పాలనకు ప్రేరితుని కావించిన ధర్మము నశించిపోగలదు. పాశ్చాత్య ప్రపంచములో ధర్మాధికారులు భగవన్ నియమములను నిజములకు భగవంతుని కూడా శాస్త్రీయముగా తెలుపుటలో అసమర్థులై ఉన్నారు. ఆ విధముగా పాశ్చాత్య చరిత్రలో ధార్మిక శాస్త్రము, వైజ్ఞానిక శాస్త్రము నడుమ కఠోరముగా వ్యత్యాసం ఏర్పడినది. ఈ సమస్యను పరిష్కరించిన యత్నములో కొందరు తత్వవేత్తలు తమ సిద్ధాంతమును సంస్కరించుటకు సమ్మతించిరి. తద్వారా వారి సిద్ధాంతములు నిరూపితమైనట్టి వైజ్ఞానిక సత్యములకు అనురూపములొకటియే గాక నిరూపితము కాకున్నను వైజ్ఞానిక శాస్త్ర పరిధిలో చేర్చబడినట్టి వైజ్ఞానిక కల్పనలకు, ధారణలకు అనురూపములు కాగలవు. ఇంకొక ప్రక్క కొందరు ఉన్మత్త సిద్ధాంతకారులు శాస్త్రీయ పద్ధతిని త్రోసిపుచ్చుచు తమ పురాతన ఛాందస సిద్ధాంతములను నొక్కి చెప్పుదురు. ఈ విధముగా సక్రమమైన వైదిక తత్వ సిద్ధాంతం రూపించినది భౌతిక విజ్ఞాన శాస్త్రం లౌకికత్వంతో కూడిన వినాశకర రంగంలోకి ప్రయాణించింది. కాగా కాల్పనికమైన పాశ్చాత్య తత్వ సిద్ధాంతము బాహ్యమైనట్టి నీతి సూత్రముల వైపునకు, అనిశ్చితమైన భాషా వైజ్ఞానిక విశ్లేషణ వైపునకు మళ్ళినది. ఉన్మత్తులైనట్టి పలువురు పాశ్చాత్య మేధావులు లౌకిక విశ్లేషణకే అంకితమైనందున పాశ్చాత్య ధార్మిక జీవనము సహజములుగానే ఉన్మాదవాదము, అప్రమాణికమైన యోగ విధానములచే నిండిపోయి బుద్ధిమంతులకు దూరమైనది. భగవద్ విజ్ఞానము గురించి జనులు ఎంతగా అపరిచితులైనగా కృష్ణ చైతన్యోద్యమును వారి విచిత్రమైన ధార్మిక యత్నముల్లో ఒకదానిగా పరిగణించురు. ఈ విధముగా ఖచ్చితము భగవన్ నియమముల పట్ల విధేయత అయినట్టి ధర్మం నశించిపోతున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదామాత చదువుతారమ్మా? ఉన్నారా శారదామాత? హరే కృష్ణ ప్రభుజీ. సత్యమనగా అక్కడి నుంచి కదండి పారాగ్రాఫ్? హరే కృష్ణ. సత్యమనగా ఏమిటో జనులు ఎరుగని కారణముగా సత్యమనడి విషయము కూడా నశించిపోవచున్నది. పరమ సత్యమును ఎరుగకుండగా మనుజులు కేవలము సాపేక్ష ఊహాజనిత సత్యములను ప్రోగు చేయుట ద్వారా జీవిత ప్రయోజనమును స్పష్టముగా ఎరుగజాలడు. క్షమ, ఓర్పు లేదా క్షమాగుణము కూడా నశించిపోవుచున్నది. ఏలయనగా జనులు తమను పవిత్రులను చేసుకొని ఈర్ష్యారహితులుగా నయ్యడి ఆచరణీయ పద్ధతియే కానరాకున్నది. ప్రామాణికమైనట్టి ఆధ్యాత్మికోన్నతి కార్యక్రమములో హరినామోచ్చారణముచే మనుజుడు పవిత్రుడు కానిచో మనస్సు నిక్కముగా క్రోధము, ఈర్ష, సంకుచితత్వముచే కలవరపడగలదు. ఈ విధముగా దయ కూడా తగ్గిపోవుచున్నది. జీవులందరూ భగవంతుని దివ్య అస్తిత్వములో సహభాగులై నిత్యముగా సంబంధమును కలిగి ఉన్నారు.
నాస్తికత్వము, సంశయవాదము వలన ఈ ఏకత్వ భావన కనుమరుగైనప్పుడు జనులు పరస్పరము కనికరమును కలిగి ఉండరు. ఇతర జీవుల శ్రేయస్సును చూచుటలో తమకు కలిగడి శ్రేయస్సును వారు గుర్తింపజాలకుందురు. నిజమునకు జనులు తమ పట్ల తామైనను దయను చూపుకొనుట లేదు. మద్యము, మత్తుమందులు, పొగాకు, మాంసభక్షణము, అక్రమ సంబంధము, చౌకగా లభ్యమయ్యడి ఏ ఇంద్రియ భోగము ద్వారానైనా జనులు తమను తాము పూర్తిగా నాశనమునర్చుకొనుచున్నారు. ఈ స్వీయ విధ్వంసకర పద్ధతుల కారణముగను ప్రబలమైన కాల ప్రభావము వలనను ఆయువు తగ్గిపోవుచున్నది. వైజ్ఞానిక శాస్త్రము ఆయు ప్రమాణమును పెంచినదని చూపుటకు గణాంకములను ప్రచురించుచు నవీన వైజ్ఞానికులు ప్రజలలో పరపతిని పెంచుకొనుటకు యత్నింతురు. కానీ గణాంకములు క్రూరమైన గర్భస్రావ పద్ధతుల ద్వారా చంపబడిన జనుల సంఖ్యను గణనలోనికి తీసుకొనవు. గర్భస్రావమునకు గురి అయినట్టు శిశువుల సంఖ్యను పూర్తి జనాభా జీవన కాలములోనికి తీసుకొనినచో కలియుగములో ఆయువు పెరగడము కాక విపరీతముగా తగ్గిపోవుచున్నదని మనము గమనింపవచ్చును. బలము, శారీరక బలము కూడా తగ్గిపోవుచున్నది. 5000 సంవత్సరముల క్రిందట అనగా కడచిన యుగములో మానవులే కాదు పశువృక్షాదులైనను పెద్దగా దృఢముగా ఉండినట్లు వేద వాంగ్మయము తెలుపుచున్నది. కలియుగము ముదిరిన కొలది ఆకారము, బలము కూడా క్రమముగా తగ్గిపోవుచున్నవి. స్మృతి నిక్కముగా క్షీణించుచున్నది. పూర్వ యుగములలో మానవులు మహోన్నతమగు స్మృతిని కలిగి ఉండేవారు. ప్రస్తుతము మనకు ఎదురైనట్లు వారికి ఘోరమైన రాజ్యతంత్రము, సాంకేతిక సమాజముల బరువు తలకెత్తుకోవలసిన అవసరము లేకుండెను. కనుక అవసరమైన సమాచారము, జ్ఞానము లభింపకుండగానే సురక్షితముగా నుండేది. కానీ కలియుగములో అంతయు అనూహ్యముగా మారిపోయినది. అమెరికా సంయుక్త రాష్ట్రముల గణాంకములు 1984 సమాచారమును బట్టి 1982 సంవత్సరములో 37 లక్షల జననములు అమెరికా సంయుక్త రాష్ట్రంలో జరిగినవి. సాపేక్ష జీవన పరిమాణము 74.5 సంవత్సరములు. కానీ 15 లక్షల గర్భస్రావములను ఈ జనన సంఖ్యకు జోడించినచో సాపేక్ష జీవన పరిమాణము 53 సంవత్సరములకు కుదించిపోవును. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? ప్రభాకర్ చదువుతారు. రెండో శ్లోకం కలియుగములో చదువుతానండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు చదవండి. కలియుగములో ధనమే రెండో శ్లోకం. కలియుగములో ధనమే మానవ ఉత్తమ జన్మమునకు, ఆచారమునకు, గుణమునకు సూచకమగును. మనుజుని బలము బట్టియే న్యాయ ధర్మములు అన్వయించబడును. భాష్యము. కలియుగమునందు జ్ఞానము, సంస్కృతి, నడవడి ఎట్లున్నను కేవలము ఆర్థిక స్తోమతను బట్టి మనిషి ఉన్నత తరగతిని, మధ్య తరగతిని లేదా నీచ తరగతికి చెందిన వారిగా పరిగణించబడును. ప్రస్తుత కాలములో ధనికుల కొరకు రమ్యమైన భగవంతునితో కూడిన పలు పారిశ్రామిక, వాణిజ్య నగరములు ఉన్నవి. భవ్యమైన ఈ భవంతుల్లో గల వృక్ష పంక్తులతో అలంకరింపబడిన రహదారులపై అనేకమైన వికృత దురాచార పాపకర్మలు జరుగుట సర్వసాధారణం. కానీ వేద ప్రమాణమును అనుసరించి నడబడి జ్ఞానమయమైనప్పుడే మనిషి ఉన్నత తరగతి చెందిన వానిగా భావించబడును. ఇక అతని కర్మలు సకల జీవుల సుఖమును వృద్ధి చేయుటకును అంకితమైనప్పుడే అతనికి నడవడి జ్ఞానమయమైనదిగా భావించబడును. సహజముగా ప్రతి జీవుడు ఆనందమయుడే. భగవానుని దివ్య చేతనముతో భాగ్యమైనట్టి నిత్యమైన ఆధ్యాత్మ పులింగము ఎల్లవేళల దేహంతో ఉండుటే దానికి కారణములు. మన మూల ఆధ్యాత్మిక చేతనము జాగృతమైనప్పుడు సహజముగా మనం శాంతితోనూ జ్ఞానముతోనూ ఆనంద భాగ్యులమై సంతృష్టిని చెందగలము. జ్ఞానవంతుడు లేదా విద్యావంతుడు అయిన వ్యక్తి తన ఆధ్యాత్మిక అవగాహన జాగృతమనర్చుడికే యత్నించు అట్టి ఉదాత్తమైన చేతనానుభూతికి పొందుటలో ఇతరులకు తోడ్పడవలెను. మనుషుడు జ్ఞానవంతుడైనచో
సహజముగానే అతడు ధర్మశీలుడననియు పాశ్చాత్య తత్వవేత్త అయిన సోక్రటిస్ పరికి ఉండెను. శ్రీల ప్రభుపాదులు ఈ విషయమున ధృవపరిచి ఉండిరి. కానీ కలియుగమునందు ఈ స్పష్టమైన సత్యము ఉపేక్షింపబడినది. జ్ఞాన సద్గుణాన్వేషణ సాధనలో ధనము కొరకు దుష్టము పాప పాశవికమైన పోటీ వచ్చి చేరినది. దీనితో సఫలమైన వారు నవీన సమాజంలో ఉన్నతులుగా తయారవుదురు. వారి కొనుగోలు శక్తిని వారికి పరమ ఆదరణీయములు, పరమోన్నతములు, గొప్ప విద్వాంసులు అని గౌరవమును ప్రసాదించగలదు. కలియుగమునందు కేవలము హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నానండి. చదవండి. హరే కృష్ణ. కలియుగం నందు కేవలము బలమేవ న్యాయమును ధర్మమును నిర్ణయించునని కూడా ఈ శ్లోకము పలుకుచున్నది. ప్రగతిశీల వైదిక సంస్కృతిలో ఆధ్యాత్మిక రంగమునకు సాధారణ జనజీవన రంగమునకు మధ్య ఎటువంటి కృత్రిమమైన వ్యత్యాసము లేకుండానే మనము గుర్తించుకొనవలెను. భగవంతుడు సర్వత్రా ఉన్నాడనియు అతని నియమములు జీవులందరికీ అన్వయించుచున్ననియు నాగరిక మానవులందరూ ఎరిగి ఉండిరి. కనుక ధర్మం అనేది పదము మనుజుని సాంఘిక ధర్మమును అట్లా ధార్మిక బాధ్యతను సూచించును. కనుక బాధ్యతతో కుటుంబమును పోషించుట ధర్మము అయినట్లుగానే భగవత్ సేవలో నెలకొనుట కూడా ధర్మమే అగును. కానీ ప్రస్తుత కలియుగం నందు బలము కలవానిది రాజ్యము అనేది సిద్ధాంతము అన్వయించిందని ఈ శ్లోకము సూచించుచున్నది. ఈ సిద్ధాంతము భారతీయ చరిత్రలో ఏ రీతిగా ప్రవేశించనో ఈ స్కందముల మొదటి అధ్యాయంలో మనము గావించి ఉన్నాము. అట్లే ఆసియా ప్రాంతములపై పాశ్చాత్య దేశములు రాజకీయ, ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యమును పొందగా భారతీయ ధర్మము, వేదాంత శాస్త్రము, తత్వ సిద్ధాంతము పురాతనమైనవి, ఆ శాస్త్రీయమైనవని అనగా అవి కేవలము కల్పనలు, మూఢ విశ్వాసములని కృత్రిమ ప్రచారము చేయబడినది. అదృష్టవశాత్తు ఈ దురహంకార తర్కశూన్య దృష్టి ఇప్పుడు కనుమరుగుచున్నది. భారతీయ సంస్కృత వాంగ్మయములో లభ్యమయ్యేది తాత్విక వైజ్ఞానిక అపార సంపదను గురించి ప్రపంచ జనులందరూ గుర్తించి ఉన్నారు. వేరు మాటలలో పాశ్చాత్య దేశీయులు ఇతర భౌగోళిక జాతిపర మానవ సంఘములను రాజకీయ మగును, ఆర్థిక ముగును అనిచితయున్నంత మాత్రంన సాంప్రదాయకమైన పాశ్చాత్య ధర్మము లేదా విజ్ఞాన శాస్త్రము ప్రామాణికమును కావలసిన అవసరం లేదని పలువురు బుద్ధిమంతులు తలచుచున్నారు. ఈ విధంగా ఆధ్యాత్మిక సమస్యలను ఆయుధ పరిశీలించేగాక తాత్విక స్థాయిలో చర్చించి పరిష్కరించుటకు ఇప్పుడు ఒక ఆశ ఉదయించినది. చట్ట నియమము బలవంతులకు దుర్బరులకు అసమానముగా అన్వయించినని ఈ శ్లోకము తెలుపుచున్నది. ధనమును వెచ్చించి పోరాటము చేసేటి వారికి న్యాయము లభించు పలు దేశములలో ఇప్పటికే ఆరంభమైనది. నాగరిక దేశంలో ప్రతి పురుషుడు, స్త్రీ, బాలుడు చట్ట విధానము సమానముగా త్వరితముగా చేరగలిగినది అవకాశము కలిగి ఉండవలను. నవీన కాలంలో దీనిని మనము మానవ హక్కులని పిలుచుచున్నాము. కలియుగములో మానవ హక్కులు కలరాచబడుట స్పష్టంగా గోచరించును. హరే కృష్ణ. హరే కృష్ణ. మూడవ శ్లోకము. కేవలము బాహ్యాకర్షణము కారణముననే స్త్రీ పురుషులు దాంపత్యమును కొనసాగింతురు. వ్యాపార జయము వంచనపై ఆధారపడును. స్త్రీ పురుషుల తత్వములు వారి రతి కౌశలమును బట్టి నిర్ణయించబడును. యజ్ఞోపవీత ధారణముచే మనుషుడు బ్రాహ్మణుడని తెలియబడును. భాష్యము. మానవ జన్మకు ఆధ్యాత్మిక ముక్తి అనేది ఒక మహత్తరమైన గంభీరమైన ప్రయోజనము ఉన్నట్లుగానే వివాహము, సంతాన పోషణము వంటి ప్రధానమైన మానవ ధర్మములు కూడా ఆ మహత్తర ప్రయోజనమునకే అంకితము కావలేను. దురదృష్టవశాత్తు ప్రస్తుత యుగములో కామవాంఛను తీర్చుకునుటయే వివాహమునకు సర్వోన్నత కారణముగానైనది. అన్ని జీవజాతులలో స్త్రీ పురుషులను శారీరముగా జతకూడుటకు ప్రేరేపించున్నది
ఉన్నత జీవజాతులలో భావోద్రేకముతో ముడిపెట్టబడినది అయిన కామవాంఛ తుట్టతుదకు సహజమైన అవసరము కానే కాదు. ఎలయనా అది అసహజమైన దేహాత్మ బుద్ధిపై ఆధారపడినట్టిది. జీవితము ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ వంటిది. ఆత్మయే నిలిచియున్నదై దేహమని పిలువబడి జీవతత్వములలో కూడిన యంత్రమునకు ప్రాణము నొసగుచున్నది. చేతనము ఆత్మ యొక్క ప్రకట శక్తి. ఆ విధముగా చేతనము పూర్తిగా ఆధ్యాత్మిక సంఘటనే అయి ఉన్నది. జీవము లేదా చేతనము జీవతత్వ యంత్రములో చిక్కుబడినదై యంత్రముతో తదాత్మ్యము చెందినప్పుడు సంసారము కలిగినదై కామవాంఛ ఉదయించును. ఈ మాయ అస్తిత్వమును చక్కబరుచుకొని విశుద్ధమైన భగవంతుని అస్తిత్వమునకు తిరిగిపోవుటకు మానవ జన్మమును ఒక అవకాశముగా చూడవలెనని దేవదేవుడు భావించును. కానీ భౌతిక దేహముతో తదాత్మ్యము ఒక సుదీర్ఘమైన చారిత్రక వ్యవహారము గనుక భౌతికాసక్తమైన మనస్సు కోరికల నుండినే వెంటనే బయటపడుట జనులకు అత్యంత కఠినమగును. కనుక వేదవాంగ్మయము పవిత్రమగు వివాహమును ఉపదేశించినది. దానిలో స్త్రీ పురుషులు ధర్మాదేశయుతమగు నియమిత ఆధ్యాత్మిక వైవాహిక వ్యవస్థను ఆశ్రయించగలరు. ఈ ప్రకారముగా గృహస్థ జీవనమును ఎంచుకొనిన సాధకుడు ఇంద్రియ తృప్తిని పొందుట ఏగాక అదే సమయమున ధార్మికోపదేశ పాలనము చేయుచు హృదయములో భగవంతుని ప్రసన్నము చేయగలడు. అంతటా భగవంతుడు అతని భౌతిక వాంఛను ప్రక్షాళనము చేయగలడు. హరే కృష్ణ. ఈ గహనమైన అవగాహన దాదాపుగా నశించినది. ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు స్త్రీ పురుషులు మాంసము, ఎముకలు, రక్తము మున్నగు వాటితో తయారైన దేహముల పట్ల పరస్పర ఆకర్షణతో కేవలము పశువుల వలె జతకూడుచున్నారు. వేరు మాటలలో ప్రస్తుత నవీన భగవద్రహిత సమాజములో మానవుల దుర్బలమగు బాహ్యమైన బుద్ధి ఆత్మను ఆవరించి ఉన్న స్థూల ఆవరణలను ఛేదించుకుని లోపలికి ప్రవేశింపదు. ఆ విధముగా గృహస్థ జీవనము దాదాపుగా ఉన్నత ప్రయోజనమును విలువలను కోల్పోయినది. కలియుగములో వనిత ఆకర్షణీయముగా ఉన్నచో, నిజమునకు రతి సామర్థ్యము కలిగి ఉన్నచో మంచి వనితగా భావింపబడునని ఈ శ్లోకమునందు చెప్పబడినది. అట్లే రతిపరముగా ఆకర్షణీయుడైన పురుషుడు మంచి పురుషునిగా భావింపబడును. 20వ శతాబ్దపు జనులు సినీతారలకు, పాటగాళ్లకు, మనోరంజన రంగములోని ప్రముఖులకు వసిగడి ప్రాముఖ్యము ఈ బాహ్య వ్యవహారమునకు సముచితమైన ఉపమానము. యథార్థమునకు వివిధ దేహములతో మైథున సుఖానుభూతిని పొందగోరుట పాత సారాయిని క్రొత్త సీసాల నుండి త్రాగుటకు యత్నించుట వంటిదే. కానీ కలియుగములో కొద్ది మంది జనులే దీనిని అర్థము చేసుకొనగలరు. కలియుగములో ఒక వ్యక్తి కేవలము వేషధారణ చేతనే పూజారి లేదా బ్రాహ్మణుడు అగునని తుదిగా ఈ శ్లోకము పలుకుచున్నది. భారతదేశములో బ్రాహ్మణులు యజ్ఞోపవీతమును ధరింతురు కాగా, ప్రపంచములోని ఇతర ప్రాంతములలో పూజారి వర్గము ఇతర లాంఛనములను ధరింతురు. కానీ కలియుగమునందు మనుజుడు భగవంతుని గురించి ఎరుగుకున్నను ధర్మాధికారిగా నగుటకు ఈ చిహ్నములు చాలును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. నేను చదువుతున్నాను నాన్న. హరే కృష్ణ. 4వ శ్లోకం. మనుజుని ఆధ్యాత్మిక స్థితి కేవలము బాహ్య చిహ్నములను బట్టి నిర్ణయింపబడును. అదే ఆధారముగా జనులు ఒక ఆశ్రమ స్థితి నుండి వేరొక ఆశ్రమ స్థితికి మారుచుందరు. మనుజుడు మంచి జీవికను సంపాదించనిచో అతని ఔచిత్యము తీవ్రంగా సందేహింపబడును. వాక్చాతుర్యము కలవాడు పండితునిగా పరిగణించబడును. భాష్యం. కలియుగమునందు బ్రాహ్మణ వర్ణము కేవలము బాహ్య చిహ్నములతోనే గుర్తించబడునని గడచిన శ్లోకము తెలిపినది. ప్రస్తుత శ్లోకము అదే నియమమును ఇతర ఆశ్రమములకు అనగా క్షత్రియులకు, వైశ్యులకు, చివరకు శూద్రులు కృష్ణ వాయిస్ రావటం లేదు ప్రభుజీ.
అమ్మా జయదమ్మ మాతది చదవగలరమ్మా భాష్యం నుంచి? చదువుతున్నాడు. హరే కృష్ణ. వినపట్టలేదా? ఆగిపోయింది పిన్ని. ఆగిపోయిందా? అయ్యో. చదువుతారా పిన్ని మళ్ళీ భాష్యం నుంచి? చదువుతున్నాను. మధ్యలో అప్పుడప్పుడు నా ఫోన్ ఎందుకు అలా అవుతుంది నాన్న, అంతే. అమ్మా చదువుతారమ్మా జయదమ్మ మాతజీ భాష్యం? చదువుతున్నానండి. హరే కృష్ణ. 4వ శ్లోకం. మనుజుని ఆధ్యాత్మిక స్థితి కేవలము బాహ్య చిహ్నములను బట్టి నిర్ణయింపబడిన అదే ఆధారముగా జనులు ఒక ఆశ్రమ స్థితి నుండి వేరొక ఆశ్రమ స్థితికి మారుతుంటారు. మనుజుడు మంచి జీవిక సంపాదించడంతో అతని ఔచిత్యము తీవ్రముగా సందేహించబడిన వాక్చాతుర్యము కలవాడు పండితునిగా పరిగణింపబడిన భాషము. కలియుగమునందు బ్రాహ్మణ వర్ణము కేవలము బాహ్య చిహ్నములతోనే గుర్తింపబడినని గడిచిన శ్లోకము తెలిపింది. ప్రస్తుత శ్లోకము అదే నియమమును ఇతర ఆశ్రమాలకు అనగా క్షత్రియులకు, వైశ్యులకు, చివరిగా శూద్రులకు అన్వయించున్నది. దారిద్ర్యం అన్నది సోమర్తనమునకు, మురికితనమునకు, మూర్ఖత్వమునకు, అనైతికతకు, వ్యర్థతకు సూచకమని నవీన సామాజికవాదులు నిరూపించున్నారు. కానీ భగవద్భావనాయుత సమాజంలో పలువురు వ్యక్తులు భౌతిక సంపత్తుల ప్రాప్తి కొరకు గాక జ్ఞాన ఆధ్యాత్మికాన్వేషణకే తమ జీవితంలో సహజంగా అంకితం కావించగలరు. ఈ విధముగా తపోమయమైన జీవనం పట్ల అభిరుచి, బుద్ధిని, ఆత్మనిగ్రహమును, జీవిత ఉన్నత ప్రయోజనం పట్ల రుచిని సూచించను. యథార్థము దారిద్ర్యమే ఈ గుణములు కలుగుజేయని కాకపోయినను ఒకప్పుడు వీటికి దోహదపడవుతుంది. కానీ కలియుగములో ఈ అవకాశం తరచుగా విస్మృతికి గురియగను. భ్రమపూర్వకము కలియుగములో బుద్ధి వికాసం వేరొక ప్రమాదంగా తెలియండి. నవీన తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ప్రతి విద్యాశాఖకు ఒక సంకేతమైన గోడ మీద పేరు పెట్టి ఉన్నారు. ఎవరినూ అర్థం చేసుకోలేనిది మాట్లాడగలిగే సామర్థ్యం కలిగిన కారణముగా ప్రవచనం చేసినప్పుడు వారి జనులు మహాపండితులను భావించరు. పాశ్చాత్య సంస్కృతిలో గ్రీకు తత్వవేత్తలు జ్ఞానము నిర్మత కన్నను అలంకారికతకు సామర్థ్యములకే ప్రాధాన్యం ఇచ్చట ముందంజ వేసిరి. వీరి తత్వమే 20వ శతాబ్దంలో మిక్కిలి వర్తించున్నది. నవీన విశ్వవిద్యాలయముల చెంత అనంత పరిమాణంలో సాంకేతిక సమాచారం ఉన్నప్పటికీ జ్ఞానము పరిమితంగా ఉన్నది. పలువురు నవీన తత్వవేత్తలు ఉన్నత ఆధ్యాత్మిక సత్యముల గురించి అవగాహన లేని వారేను మాట వరుసకు మంచి వక్తలై ఉన్నారు. దాదాపు జనులు ఎవరు వారి అజ్ఞానం గుర్తించలేరు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. ఇంకా అక్కడ దాకా రాలేదమ్మా, ఇక్కడే ఉన్నాము. ఓకే చెప్పు. అయిపోయిందంట, రౌండ్ అయిపోయిందంట. లేదమ్మా. 5వ శ్లోకం. ధనము లేనిచో మనుషుడు అపవిత్రునిగా తీర్మానించబడును, కపటత్వము సద్గుణముగా అంగీకరించబడును. వివాహము కేవలము వాక్కుల సమ్మతిచే ఏర్పాటు చేయబడును. కేవలము స్నానము చేసినచో తాను జనులలోకి వెడులుటకు యోగ్యుడునని వ్యక్తి భావించును. భాష్యం. దంబాను పదము నీతిపరుడునని తలుచుకునిడి కపటినిగా సూచించును. అటువంటి వాడు సాధువుగా నగుట కన్నను సాధువు వలె గోచరించుటతో మిక్కిలి అక్కర కలిగి ఉండును. ఏకైక మార్గము, ఏకైక సత్యము, ఏకైక వెలుగు తమ చింతనే ఉన్నదని పలికిడి దాంభికులు, కపటులు, ధార్మిక ఛాందస్సులు కలియుగమునందు పెక్కు సంఖ్యలో ఉన్నారు. పలు దేశములలో ఈ విధమైన స్వభావము ధార్మిక స్వాతంత్రమును అణిచివేసి జ్ఞానపూర్ణమైన ఆధ్యాత్మిక చర్చకు అవకాశం నశింపజేసింది. అదృష్టవశాత్తు పాశ్చాత్య జగత్తులో ధార్మిక భావ ప్రకటమునకు స్వాతంత్రం ఉన్నది. కానీ పాశ్చాత్య జగత్తునందు ధాంభికులు ఇతర సాంప్రదాయములకు చెందిన శ్రద్ధావంతులకు అనుయాయులను పనికిరాని వారుగా, సైతానులుగా భావింతురు. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. పాశ్చాత్య ధార్మిక ఛాందస్సులు సాధారణముగా పొగ త్రాగుటకు, మద్యపానము, మైథునము, జోదము, పశువధ వంటి చెడు అలవాట్లకు మరిగియుందురు. కృష్ణ చైతన్యోద్యమ అనుయాయులు అక్రమ సంబంధమునకు, మత్తు పదార్థ స్వీకారమునకు, జోదమునకు, పశువధకు ఖచ్చితముగా దూరముగా ఉన్నప్పటికీ వారి జీవితములు నిరంతర భగవత్ స్థుతికే అంకితమైనప్పటికీ భగవంతుని ఎడ అటువంటి ఖచ్చితమైన తపస్సు, భక్తి,
సైతాను యుక్తులు అని దాంభికులు కొట్టివేయుదురు. ఈ విధముగా పాపులు ధార్మికులుగా చలామణి కాగా సాధువులు దానవులుగా నిరసించబడుదురు. ఆధ్యాత్మికత యొక్క పరమ ప్రాథమిక ప్రమాణమును అర్థము చేసుకొనుటలోని దయనీయమైన అసక్తత కలియుగం యొక్క ప్రధాన లక్షణమైనది. ఈ యుగములో వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిపోవును. వివాహ ప్రమాణ పత్రము ఒక్కొక్కప్పుడు కేవలము ఒక కాగితము ముక్కగా తీసి పారవేయుట అప్పుడే ఆరంభమైనది. వివాహము యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనమును మరచిన వారే మైథున సుఖమే వైవాహిక జీవన లక్ష్యమని పొరబడిన వారై కాముకులకు స్త్రీ పురుషులు చట్టబద్ధమైన బాంధవ్యమునకు సంబంధించిన ఆచారములు బాధ్యతలు లేకుండగానే మైథున క్రియలో పాల్గొనుచున్నారు. మైథునము సహజమైనది అని అట్టి మూర్ఖులు వాదింతురు. కానీ మైథునము సహజమైనచో గర్భధారణము శిశుజననము కూడా సహజమైనవే కదా. శిశువును తల్లిదండ్రులు ప్రేమతో పెంచుట, యథార్థమునకు ఆ పిల్లవానికి జీవితాంతము అదే తల్లిదండ్రులు ఉండుట నిక్కముగా సహజము. శిశువుకు తల్లిదండ్రులు ఇద్దరి పోషణము అవసరమని మనస్తత్వ అధ్యయనము వెల్లడించినది. ఈ విధముగా మైథునముతో పాటు శాశ్వతమైన వివాహ ఏర్పాట్లు చేయుట కూడా సహజము కాగలదు. కపటుల జనులు అనియంత్రితమైన మైథునమును సమర్థించుకొనుటకు అది సహజమే అని పలికినను మైథునము యొక్క సహజ పరిణామమైనట్టి గర్భమును నివారించుటకు గర్భ నిరోధకములను వాడుచున్నారు. అవి చెట్లకు కాయినవి కాదు కదా, అనగా గర్భ నిరోధకములు సహజములు కానే కావు. ఈ విధముగా కపటము మూర్ఖత్వము కలియుగమునందు మితిమీరిపోయినది. ప్రస్తుత యుగములో జనులు తమ దేహములను సముచిత రీతిలో అలంకరించుటను నిర్లక్ష్యపరుతురని ఈ శ్లోకము ముగింపుగా పలుకుతున్నది. మానవుడు నానా విధములైన ధార్మిక ఆభూషణములతో దేహమును అలంకరించుకొనవలెను. వైష్ణవులు తమ దేహములను భగవన్నామాంకితమైన తిలకములతో అలంకరించుకొనెదరు. కానీ కలియుగములో ధార్మిక లౌకిక ఆచారములను విచక్షణారహితముగా త్రోసిపుచ్చబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. భారతి మాతాజీ చూద్దారమ్మా. అమ్మ మ్యూట్ లో ఉన్నారమ్మా భారతి మాతాజీ. చదవండి. హరే కృష్ణ. 6వ శ్లోకం. దూరములోనున్న జలాశయమే తీర్థస్థానముగా భావించబడును. సౌందర్యము కేశాలంకరణ పైననే ఆధారపడి ఉండునని తలంచబడును. కడుపు నింపుకొనుటే జీవిత లక్ష్యమగును. బిడియము లేని వాడే సత్యసంధునిగా ఆకర్షించబడును. కుటుంబమును పోషింపగలిగిన వాడే దక్షత కలవానిగా భావించబడును. ధర్మపాలనము కేవలము పేరు ప్రఖ్యాతలను పొందుట కొరకే యగును. భాష్యము. మన భారతదేశమునందు పవిత్ర నదులు ప్రవహించే పెక్కు తీర్థస్థానములు ఉన్నవి. మూర్ఖజనులు ఆ నదులలో స్నానము చేసి తమ పాపములను పరిహరింపగోరుదురే గాని అట్టి ప్రదేశములలో వసించడి భగవద్భక్తుల నుండి ఉపదేశమును పొందరు. మనుజుడు జ్ఞానప్రాప్తి కొరకే తీర్థస్థానమును పోవలను గాని కేవలము స్నానము కొరకు కాదు. నేటి కాలములో జనులు తమ జుట్టును నానా ప్రకారములుగా అలంకరించుకొని ముఖ సౌందర్యమును కాముకతను పెంచుకొనుటకు యత్నించుచుందురు. అసలైన సౌందర్యము హృదయములో నుండి అనగా ఆత్మ నుండి వచ్చుననియు నిర్మలుడైన వ్యక్తి నిజముగా ఆకర్షణీయుడై ఉండుననియు వారెరుగరు. ఈ యుగ కష్టములు వృద్ధి చెందిన కొలది కడుపు నింపుకొనుటయే జయ సూచకము కాగలదు. తన కుటుంబమును పోషించుకోగలిగిన వాడు ఆర్థిక వ్యవహారములలో చురుకైన వానిగా భావించబడును. ఒకవేళ ధర్మపాలనము జరగనిచో భగవంతుని ప్రధానమైన అవగాహన లేకుండా కేవలము యశస్సు కొరకే జరగగలదు. హరే కృష్ణ. ధర్మపాలన జరిగినచో భగవంతుని ప్రధానమైన అవగాహన లేకుండా కేవలము యశస్సు కొరకే జరుగును. హరే కృష్ణ ప్రభు. సుధామాతాజీ ఉన్నారమ్మా? సుధామాతాజీ ఉన్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. 7వ శ్లోకం. ఈ విధముగా ధరణి దుష్టజనులతో నిండిపోగా అన్ని వర్ణములలో ఎవ్వడు తనను బలవంతునిగా ప్రదర్శించుకొనునో వాడే రాజ్యాధికారమును పొందును. 8వ శ్లోకం. అట్టి లోబులు నిర్దయులు సామాన్యమగు దొంగలకు ఏమాత్రము తీసిపోని వారునగు
పాలకులు. దారద్రవిణములను హరించగా జనులు పర్వతారణ్యములకు పారిపోయెదరు. 9వ శ్లోకం. దుర్భిక్షముచే అధికమగు పన్నులచే పీడితులైన ప్రజలు శాకమూలములను, మాంసమును, అడవి తేనెను, ఫలపుష్పములను, గింజలను భక్షించెదరు. అనావృష్టి పీడితులై వారు నశింతురు. భాష్యము. శ్రీమద్ భాగవతము మన లోకము యొక్క భవిష్యత్తును ప్రామాణికముగా ఇచ్చట వర్ణించుచున్నది. మొక్క నుండి లేదా చెట్టు నుండి విడివడిన ఆకు వెంటనే వడిలిపోయి నశించిన చందమున భగవంతునితో సంబంధము త్రెగిపోయిన మానవ సమాజము వడిలిపోయినదై హింస, అస్తవ్యస్తతతో నశించిపోగలదు. మన కంప్యూటర్లు, రాకెట్లు ఎన్ని ఉన్నప్పటికీ భగవంతుడు వర్షమును కురిపించనిచో మనమందరము పస్తులుండవలసియే వచ్చును. 10వ శ్లోకం. చలి, గాలి, వేడి, వాన, మంచు వలన ప్రజలు అతి కష్టముకు గురి అగుచుందురు. అంతేగాక కలహములు, ఆకలి, దప్పిక, వ్యాధి, తీవ్రమగు చింత వలన వారు అతి పీడితులగుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదువుతాను. 11వ శ్లోకము. కలియుగమునందు మానవులకు పరమాయువు 50 సంవత్సరములు కాగలదు. 12:16. కలియుగము అంతమయ్యేడు సమయమునకు సకల జీవుల దేహములు పరిమాణములు అత్యంత చిన్నవిగా అయిపోవును. వర్ణాశ్రమ ధర్మములు నశించును. వేద పదమును మానవులు పూర్తిగా మరచిపోవుదురు. నామమాత్రముగా ఉండేది ధర్మము దాదాపుగా నాస్తికత్వమే అయ్యుండును. రాజులు దాదాపుగా చోరులగుదురు. దొంగతనము, అసత్య భాషణము, అనవసరమైన హింస జనుల వృత్తులు కాగలవు. వర్ణములన్నీయును శూద్రప్రాయములగును. గోవులు మేకల వలె నగును. ఆశ్రమములు సామాన్య గృహముల వంటివి కాగలవు. బంధుత్వములు వైవాహిక సంబంధములకే పరిమితమగును. దాదాపుగా అన్ని మొక్కలు, ఔషధులు అతి చిన్నవిగా నగును. వృక్షములు సమీవృక్షములను, జమ్మి చెట్లను పోలగలవు. మేఘములు మెరుపులతో నిండియుండును. గృహములు పుణ్యరహితములై ఉండును. మానవులందరూ గాడిదల స్వభావమును పొందెదరు. ఆ సమయమున భగవంతుడు దరిద్రిపై అవతరించగలడు. విశుద్ధ సత్వగుణ బలముచే వర్తించుచు అతడు ధర్మమును పరిరక్షించగలడు. భాష్యము. ఈ యుగమునందలి నామమాత్ర ధర్మములన్నీయును నాస్తికములేనని పాషండ ప్రచురే ధర్మే ఈ శ్లోకములు విశేషముగా తెలుపుచున్నవి. విశ్వాసమునకు సంబంధించిన ఏదేని విధానమును ధర్మముగా పరిగణించుటకు అది భగవంతుని గుర్తించనవసరం లేదని ఇటీవలనే అమెరికాలోని సర్వోన్నత న్యాయస్థానము తీర్పు చెప్పినది. ఇది శ్రీమద్ భాగవతం యొక్క భవిష్యవాణిని ధ్రువపరచుచున్నది. అంతేగాక ప్రాచ్య దేశముల నుండి వచ్చినట్టి పలు నాస్తిక శూన్యవాదములు నవీన నాస్తిక శాస్త్రజ్ఞులను బాగుగా ఆకర్షించినవి. పాశ్చాత్య శూన్యవాదముల నడుమ గల సమానతలను ఎన్నియో పుస్తకములలో ప్రచురించి ఉన్నారు. కలియుగం యొక్క పలు చప్పని లక్షణములను ఈ శ్లోకములు విస్తృతముగా వివరించినవి. తుట్టతుదకు ఈ యుగాంతమున శ్రీకృష్ణ భగవానుడు కల్కి రూపమున అవతరించి దాన ప్రవృత్తి కలిగిన మానవులను భూతముల నుండి పూర్తిగా తొలగించి వేయగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. పద్మావతి మాత. హరే కృష్ణ ప్రభు. 17వ శ్లోకము. చరాచర జీవులు గురువు ఎల్లరకు పరమాత్ముడు నగు విష్ణు భగవానుడు ధర్మ పరిరక్షణ కొరకు సాధుజనుల కర్మఫలమును తొలగించుట కొరకు అవతరించగలడు. 18. శంభల గ్రామం నందలి మహోన్నత బ్రాహ్మణుడు మహాత్ముడు నగు విష్ణు యశుని గృహమున కల్కి భగవానుడు ఆవిర్భవించగలడు. 19-20. జగదీశ్వరుడగు కల్కి దేవదత్తుమనడి శీఘ్రగతి కలిగిన అశ్వమునెక్కి ఖడ్గహస్తుడై ధరణి అంతటను తిరుగుచు అష్టైశ్వర్యములను అష్ట విశిష్ట గుణములను ప్రదర్శించును. సాటిలేని తేజమును ప్రకటించుచు శీఘ్ర గమనముతో చరించుచు అతడు రాజవేషమును నందున్న కోట్ల కొలది ధన్యులను సంహరించగలడు. దస్యులను సంహరించగలడు. భాష్యము. ఈ శ్లోకములు కల్కి భగవానుని
రోమాంచక లీలలను వర్ణించుచున్నవి. శక్తిమంతుడు సుందరుడునైన వ్యక్తి మెరుపు వేగముతో అద్భుతమగు అశ్వమును నడుపుచు తన హస్తమందలి ఖడ్గముతో క్రూరులకు దానవులను దండించడి సన్నివేశముచే ఎవరైనను ఆకర్షితులు కాగలరు. కల్కి భగవానుని ఈ చిత్రము మానవ మస్తిష్కము యొక్క కల్పనమని, అనగా అది ఎవరో ఉన్నతుడగు వ్యక్తి నమ్మవలసి ఉండేది జనులచే సృష్టించబడిన పౌరాణిక రూపమని లౌకికులు వాదించవచ్చును. కానీ ఈ వాదము తర్కయుతము కానే కాదు. అది దేనిని కూడా నిరూపించదు. అది కొందరు జనుల అభిప్రాయం మాత్రమే. మనకు నీరు అవసరము, కానీ మానవుడు నీటిని సృష్టించలేడు. మనకు ఆహారము, ప్రాణవాయువు వంటిని ఎన్నో అవసరమగును, కానీ వాటిని మనము సృష్టించము. మన అవసరములన్నీను భౌతిక జగత్తులో లభ్యమయ్యేడి వస్తువులకే అనురూపములై ఉండుట మన అనుభవములోనిదే. కనుక భగవంతుడు ఉన్నాడని సూచించుటకు భగవదవసరము మనకు ఉన్నట్లుగా గోచరించుచున్నది. వేరు మాటలలో వాస్తవముగా ఉన్నట్టివి మన క్షేమము కొరకు అవసరమైనవి నగు వస్తువుల అవసర జ్ఞానమును ప్రకృతి మనకు కలుగజేయును. అట్లే మనము భగవదంశలము. భగవంతుడు లేకుండా జాలని వారము కనుక భగవదవసరము మనకు అనుభూతమగుచుండును. కలియుగాంతమున ఇదే భగవంతుడు మహాబలిశాలియగు కల్కి అవతారముగా అవతరించి దుష్ట దానవులను నశింపజేయును. హరే కృష్ణ. హరే కృష్ణ. వరలక్ష్మి మాత చదువుతారమ్మా. ఈ 4 పేజీలు కంప్లీట్ చేసేసుకుందామా? అమ్మా క్లాస్ ఆపుదామా, కంప్లీట్ చేసుకుందామా? చదివించేద్దాం నాన్న, వాళ్ళ నలుగురు చదివిస్తే అయిపోతుంది. వరలక్ష్మి మాత చదువు. కొద్ది కొద్దిగా చదివించేస్తే చాప్టర్ కంప్లీట్ చేసేద్దాం అంటున్నాను. ఓకే. 10-15 నిమిషాలు. అందరూ వధింపబడిన పిమ్మట వాసుదేవుని చందనాది అంగరాగముల పవిత్ర సౌరభమును కూడి ఉన్నట్టి వాయు స్పర్శను నగర పురజనులు అనుభూతమనర్చుకొనెదరు. తద్వారా వారి చిత్తములు నిర్మలములు అగును. భాష్యము సాక్షాత్తుగా భగవానుడే అయినట్టి ఒక మహావేణునితే నాటకీయముగా రక్షింపబడట అనేది ఉదాత్తమైన అనుభవము నిరతిశయమైనట్టిది. కలియుగాంతమున దానవ సంహారంతో పాటు సుగంధమయమైన ఆధ్యాత్మిక గాలులు వీచగలవు. ఆ విధంగా వాతావరణము పరమ మనోహరము కాగలదు. 22 మిగిలిన పౌరుల హృదయములలో దేవదేవుడగు వాసుదేవుడు దివ్యమగు సత్వగుణ రూపంలో ప్రకటన కాగా వారు దానిని తిరిగి ప్రజలలో నింపగలరు. 23 దేవదేవుడు ధర్మపత్నియగు కల్కిగా అవతరించినప్పుడు సత్యయుగము ఆరంభము కాగలదు. మానవులు సత్యగుణయుత సంతానమును పడేయగలరు. చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి కలిసి కర్కాటక రాశి యందు ఉన్నవారై ముగ్గురు ఏకకాలమున పుష్ప నక్షత్రమున ప్రవేశించిన క్షణంన సత్యయుగము కృతయుగము ఆరంభమగును. 25 ఈ విధంగా భూత భవిష్యత్తు వర్తమానములలోని సూర్యచంద్ర వంశముల రాజులను గురించి నేను వర్ణించి తిని. 26 నీ జన్మము మొదలుకొని నందుని రాజ్యాభిషేకం వరకు 1150 సంవత్సరములు గడవగలవు. భాష్యము దాదాపు 1500 సంవత్సరముల రాజవంశములను గురించి సుఖదేవ గోస్వామి గతమునందు వర్ణించినప్పటికీ రాజుల నడమ కొంత అతివ్యాప్తి జరిగినదని తెలుసుకొనవలెను. కనుక ప్రస్తుత క్రమానుగత గణనను ప్రామాణికమైనదిగా తీసుకోవలసి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రేవతి మాతాజీ చదువుతారు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 27, 28 సప్తఋషి మండలములోని 7 నక్షత్రంలో రాత్రి ఆకాశమున పులహ క్రతువులను ప్రథమముగా ఉదయించును. వాటి మధ్య బిందువు ద్వారా దక్షిణోత్తర రేఖను గీసినచో
అది ఏ నక్షత్రం గుండా పోవునో ఆ సమయమునకు ఆ నక్షత్రము ప్రధానమైనదిగా చెప్పబడును. సప్తర్షులు ఆ నక్షత్రంలో మానవ పరిగణ అనుసరించి 100 సంవత్సరములు కూడి ఉందురు. ప్రస్తుతము నీ జీవన కాలములో వారు మగా నక్షత్రమున నెలకొని ఉన్నారు. 29. విష్ణు భగవానుడు సూర్యుని వలె తేజోమయుడు, శ్రీకృష్ణుడని తెలియబడువాడు అయ్యున్నాడు. అతడు ఆధ్యాత్మిక ఆకాశమునకు తిరిగి వెడలినప్పుడు కలి ఈ జగత్తులో ప్రవేశించెను. అప్పుడు జనులు పాపకార్యరతులైరి. 30. లక్ష్మీపతి అగు శ్రీకృష్ణ భగవానుడు తన పాద పద్మములతో పృథివీని సృష్టించి ఉన్నంత వరకు కలి ఈ లోకమును ఆక్రమింపజాలకపోయెను. భాష్యము. శ్రీకృష్ణుడు ధరణిపై ఉన్న సమయమునందు దుర్యోధనాదుల పాపకర్మల ద్వారా కలి పృథివీపై కొంత ప్రవేశించినప్పటికీ ఆ దేవదేవుడు దాని ప్రభావమునకు నిరంతరము అణిచివేసి ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు ధరణిని వీడినంత వరకు కలియుగము వర్ధిల్లజాలకుండెను. 31. సప్తర్షుల మగా నక్షత్రంలో ఉన్నప్పుడు కలియుగమును ప్రవేశించినది. అదే 1200 దేవతా సంవత్సరములు పరిమితిని కలిగి ఉన్నది. 32. సప్తర్షులు మగా నక్షత్రము నుండి పూర్వాషాఢ నక్షత్రమునకు వెడలినప్పుడు నందరాజు వంశము మొదలుకొని కలి విజృంభించగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. అనుపమ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. 33. ఏ రోజున శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక జగత్తుకు విడలనో అదే రోజున కలియుగ ప్రభావం ఆరంభమైనని పురాత తత్వవేత్తలు చెప్పుదురు. భాష్యము. శ్రీకృష్ణుడు ధరణిపై ఉన్న సమయము నుండి ఏ కలియుగం ఆరంభము కావలసి ఉన్నప్పటికీ ఆ దేవదేవుని నిష్క్రమణ కొరకు ఈ పతిత యుగము వినయముగా వేచి ఉండవలసి వచ్చు. 34. కలియుగము 1000 దివ్య సంవత్సరములు గడిచిన పిమ్మట సత్యయుగము తిరిగి ప్రకటమగును. ఆ సమయమును మనుషులు చిత్తములు ప్రకాశములగును. 35. ఈ విధముగా ధరణిపై తెలియబడి మనవంశమును నేను వర్ణించితిని. వివిధ యుగములందు ఉన్నట్టు బ్రాహ్మణ వైశ్య శూద్ర వర్ణముల చరిత్రను ఇట్లే అధ్యయనము చేయవచ్చును. భాష్యము. రాజ్యవంశంలో ఉచ్చనీచులు సద్గుణులు దుర్గుణులు ఉన్నట్లుగానే బ్రాహ్మణ వైశ్య శూద్రుల యందును నానా రకములకు ప్రవృత్తుల కలవారు గోచరించగలరు. 36. మహాత్ములకు ఈ పురుషులు కేవలం తమ నామముల్లో చేతనే ఇప్పుడు తెలియబడుచున్నారు. వారు కేవలము కదలయందే నిలువగా వారి కీర్తి మాత్రము ధరణిపై మిగిలి ఉండరు. భాష్యము. ఒకానొక వ్యక్తి తనను గొప్ప శక్తివంతుడైన నాయకుడని తలచినప్పటికీ తుట్టతుదకు సుదీర్ఘమగు నామముల పట్టికలో అతని పేరు చేరిపోగలదు. వేరు మాటలలో ఈ భౌతిక జగత్తునందు అధికారమునకు పదవికి అంటపెట్టుకున్నట్టు వ్యర్థ కార్యం. 37. శాంతన మహారాజు సోదరుడైన దేవాపి ఇక్ష్వాకు వంశజుడకు మరువు ఇరువురును మహాయోగ బల సంపన్నులు. వారిప్పుడు కలాప గ్రామమున నివసించుచున్నారు. 38. కలియుగాంతమున ఈ ఇరువురు రాజులు దేవదేవుడకు వాసుదేవుని నుండి నేరుగా ఉపదేశమును పడిసిన వారే మానవ సంగమునకు తిరిగి వచ్చి వర్ణాశ్రమ లక్షణయుతమగు మానవ ధర్మమును పూర్వము వలె నెలకొల్పగలరు. భాష్యము. ప్రస్తుత శ్లోకము గడిచిన శ్లోకములను అనుసరించి కలియుగాంతమున మానవ సంస్కృతిని తిరిగి నెలకొల్పడి ఇరువురు రాజులు ఇదివరకే ధరణిపైకి వచ్చి ఉన్నారు. విష్ణు భగవానుని సేవించుట కొరకు వారు ఇచ్చట ఓపికతో ఎదురు చూచుచున్నారు. 39. సత్యత్రేత ద్వాపర కలియుగములను కూడిన చతుర్యుగ చక్రము ధరణిపై నిరంతరము జీవుల యందు ప్రవర్తిల్లుచు అవే సంఘటనల క్రమమున కొనసాగించుచున్నవి. 40. ముందుకు వెళ్దామమ్మా. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవని వాళ్ళు? చదవండి అమ్మా. ప్రభామాతాజీ కంప్లీట్ చేసి. హరే కృష్ణ. 40వ శ్లోకం. పరీక్షణ్ మహారాజా, నేను వర్ణించినట్టు ఈ రాజులందరూ అట్లే ఇతర మానవులు ఈ ధరణికి వచ్చి తమ అధికారం ప్రకటించిన తుట్టదుకు ఈ జగత్తును విడిచిపెట్టి వినాశమునే పొందిరి. 41. మనుషుని దేహం ఇప్పుడు రాజు అని పిలువబడినాను. అంచెమ దాని పేరు క్రిములు, మలము లేదా బూడిద. తన దేహం కొరకు ఇతర ప్రాణులు హింసించిన వ్యక్తి తన కార్యముచే నరకగామి అయినందున నిజలాభం ఎట్లు ఎరుగలడు. భాష్యం. మరణానంతరము దేహము పూడ్చిపెట్టబడి క్రిములచే భక్షింపబడి దారిలో లేదా అడవిలో పడి జంతువులచే భక్షింపబడితే వాటి మల రూపంలోనూ మారవచ్చు, లేదా అది కాల్చబడి బూడిదగాను మారవచ్చు. కనుక మనుషుడు తన తాత్కాలిక దేహంతో ఇతర జీవుల దేహమును హింసించి నరకగామి కాకూడదు.
ఈ శ్లోకమునందలి భూత అను పదము మానవేతర రూపములను కూడి ఉన్నది. అవి కూడా భగవంతుని చేతనే సృష్టింపబడినట్టు. అందువల్ల మనుషుడు ద్వేషపూరితమైన హింసను విడనాడి కృష్ణ భక్తి భావనా విధానం చే సమస్తమునందు భగవంతుని వాంచుటను నేర్పలను. 42 లౌకికుడు రాజు ఇట్లు తలుచును, ఈ ఖండమ్మకు ధరణి నా పూర్వజుల ఆధీనంలో ఉన్నదే ఇప్పుడు నా పాలనకు వచ్చింది. ఇది నా పుత్రులు పౌత్రులు ఇతర వంశజుల ఆధీనంలోనే ఉండేటి రీతి చేయటెట్లు. భాష్యం. మూర్ఖత్వమైన మమత్వమునకు ఇదొక ఉపమానం. 43 మూర్ఖులు పృథ్వీ జాలగులతో తయారైన దేహమును నేను అని ఈ ధరణిని నాది అని భావించినప్పటికీ తుట్టదుదకు దేహమును ధరణిని వదిలి కనుమరుగవచ్చు. భాష్యం. ఆత్మ నిత్యమైనప్పటికీ మన నామమాత్ర కుటుంబ సంస్కృతి లోక యశస్సు నిక్కమ కాలగర్భమును కలిసిపోనట్లు. 44 పరీక్షణ్ మహారాజా తమ బలముచే పృథ్వీని బోధించుటకు యత్నించిన ఈ రాజులందరూ కాలగత చరిత్ర ఎందుకు కేవలం కథగా మిగిలిపోయిరి. భాష్యం. రాజాన్ అనగా రాజు అను పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. పరీక్షణ్ మహారాజు దేహము త్యజించి భగవద్ధామును వీడుటకే సన్నద్ధుడవుతున్నాడు. అతని పరమ కరుణామయ గురువుకు సుఖదేవ గోస్వామి రాజపదవి యొక్క చర్మ అల్పత్వం చూపుచు దాని పట్ల ఏదైనా మమత్వం ఉన్నచో దాన్ని నశింపజేసినాడు. కేవలము గురుదేవుని నిర్హేత కరుణ చేతనే మనుజుడు భగవద్ధామ ప్రయాణమునకు సన్నద్ధుడు. కఠోరమగ మాయా గుప్పిటి నుండి బయటపడమనియు మాయారాజ్యమును విడిచిపెట్టమనియు గురుదేవుడు ఆదేశించాడు. ఈ అధ్యాయమునందు సుఖదేవ గోస్వామి భౌతిక జగత్తు యొక్క నామ మాత్ర వైభవం గురించి నిర్మోహమాటంగా పలికినప్పటికీ నిర్హేతము గురు కరుణను ప్రదర్శించినాడు. గురువే శరణాగత శిష్యుని వైకుంఠమును తీసుకుని పోగలడు. శ్రీమద్ భాగవతములోని కలియుగ లక్షణములు ఆయన 12వ స్కందమునందలి 2వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి కృపాదిపార వినమ్ర శిష్య ప్రణీతమకు భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా ఉందమ్మా కలియుగం? బాగుంది. అన్ని కనబడుతున్నాయి కళ్ళ ముందు ఆల్రెడీ. జరుగుతున్నవి అన్నీ జరుగుతున్నాయి. మధ్యలో ఆపేస్తే మళ్ళీ కంటిన్యూటీ ఉండదని కంప్లీట్ చేయించేసి. అవునమ్మా. ముందే ఇదంతా జరుగుతుందని తెలిసిపోయింది. వ్యాస మహర్షి మాట్లాడండి బాబోయ్. కానీ ఇంకా చాలా నాళ్ళు ఉందంటారు కదా నా కలియుగం. అప్పుడే అన్ని జరిగేస్తున్నాయి. మొదట్లోనే అన్ని ఇంకా జరుగుతున్నాయి అంటే రాను రాను కాలంలో ఎంత ఘోరంగా ఉంటుందో బాగా ఆలోచించుకుని మళ్ళీ ఆ కాలంలో పుట్టాలా లేదా అనేది ఇప్పుడు నిర్ణయించుకోవాలి. కలియుగ ప్రథమపాదం నడుస్తుందండి ఇప్పుడు. కలియుగ ప్రథమపాదం నడుస్తుంది. స్టార్టింగ్ లో పాదంలోనే ఇన్ని ఘోరాలు చూస్తున్నాం. ఆఖరికి వచ్చేసరికి ఎంత వర్స్ట్ గా ఉంటుందో ఊహించుకుని ఇప్పుడు మనం ఎంత గట్టిగా చాంటింగ్ చేస్తామో నిర్ణయించుకోవాలి. ఎంత బాగా భగవంతుడి పాదాలు పట్టుకుంటాం అన్నది. అమ్మో, ఎన్ని వందల ఏళ్ల క్రితం ఊహించి రాశారు ప్రభుజీ ఇదంతా. అవును, 5000 సంవత్సరాల క్రితం రాశారు. అమ్మా చెప్పండి విజయలక్ష్మి అవుతుంది అడుగుతున్నారు. కలియుగ అంతంలో కనుక ఒకవేళ ప్రాణాలు వదిలితే నెక్స్ట్ యుగానికి కంటిన్యూ అవుతామని కూడా లేదు కదా ప్రభుజీ? అది కూడా లేదు. ప్రళయం ఎలా ఉంటుందో నెక్స్ట్ 4వ అధ్యాయం 5వ అధ్యాయంలోనే వస్తుంది ప్రళయం. ఇంకా అంతా అలాగే ఉంటుందిలా ఉంది. కంపితులు చేస్తుంది. అందుకే మొదటి చదివితే మిగతా చదవరు. అందుకే అన్ని చదువుకుని దీని దగ్గర తీసుకొచ్చారు. అని మరి ఇంతవరకు చెప్పారు. పరీక్షిత్ మహారాజుని ఇంకా ఆ మమకారం నుంచి ఎలా బయటపడేశారో చూడండి. ఇంకా ఎక్కడైనా రాజ్యం మీద అది ఉందేమో, ఈ రాజ్యం అంటే ఇది అని చెప్పడం తుచ్చమని చెప్పేశారు. అయ్య బాబాయ్, రాజ్యము రాజు ఆ దేహం ఆ పదవి అన్నీ వచ్చేసాయి ఈ అధ్యాయంలో. చాలా బాగుంది. కొంచెం బయటపడడానికి కూడా టైం పడుతుంది. చాప్టర్ నుంచా? ఇవి శ్లోకాలు పెట్టినప్పుడు ఉంటదేమో మాకు. చూడండి, అది మనం ఎప్పుడు భగవద్గీత పూర్తిగా చదువుకుంటేనే గొప్ప అనుకునేవాడు.
భగవద్గీత దీని దగ్గర ఏమీ కాదులా. అది కావాలి. భాగవతం అంటే కేవలం కృష్ణుడి కథలే అనుకునేవాళ్ళం ప్రభుజీ. ఇవి చదివితే గానీ అర్థం కాదు. మనం అందరం అదే మాట పలకాల మరి స్క్రీన్ మీదకి. ఎంతకన్నా పాయింటే లేదు. భాగవతం అంటే ఏంటో అనుకున్నాను, ఇది అని ఇప్పుడు తెలిసింది అంతే. భగవద్గీత అంటే కృష్ణుడు చెప్పిందండి. భాగవతం అంటే కృష్ణుడు గురించి చెప్పింది. కృష్ణుడు గురించి ఉంటుంది భాగవతం. కృష్ణుడి గురించి మొత్తం భక్తి రావాలి, భక్తి కోసం భగవద్గీత అందులో ఒక భాగం అంతే అండి భగవద్గీత. సరేనమ్మా. ఏ సరే పురాణం అండి. విన్నా హరే కృష్ణ ప్రజ. భాగవతంలోయే వస్తున్నాయి నాన్న. ఏమండక్క ఏం పిన్ని? ఏ పురాణాలు విన్నా భాగవతంలోయే మాకు కనిపిస్తున్నాయి. అవునా? మూలం ఒకటే కదమ్మా, మూలం అన్ని అన్నది అందులోయే ఒకటే. కనిపిస్తున్నాయి. కాదమ్మా, మూలం అన్నది ఒకటే కదా. అది ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి అదే కనబడుతుంది. అది నరసింహార్త ఎవరు పాడుతున్నారు? నేను పాడతాను ప్రభుజీ. పాడండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానఖలాయే ఇతో నృసింహో పరతో నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే. మధ్యలో లైన్ మిస్ నృసింహో హృదయే నృసింహో నరసింహ లైన్ మిస్ ఇతో నృసింహో పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహో బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తను భృంగా కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ जय नरसिंहदेव की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि भक्त वृंदा की जय हरे कृष्ण प्रभु जी हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडक प्रभु जी हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అన్న. హరే కృష్ణ. హరే కృష్ణ. క్లాస్ లో కలుద్దామా? 11 అధ్యాయం చేసుకుందాం. ఓకే. हरे कृष्ण हरे कृष्ण